ఒకసారి బాయిలింగ్ స్టార్ బబ్లూని ఒకసారి అలా బాయిలింగ్ స్టార్ బబ్లు ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లు అనేది నువ్వు అరిస్తే ఫ్రస్ట్రేషన్, నేను అరిస్తే సెన్సేషన్. ట్విట్టర్ ఓపెన్ చేస్తే అందులో సగానికి పైగా పోస్టులు ఓజీ గురించో కళ్యాణ్ గారి గురించో ఉంటది మీ ట్విట్టర్లో. ఎందుకు అంత ఇష్టం కళ్యాణ్ గారు అంటే? ఆయన స్మైలు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ. ఈయనకంటూ ఒక స్టైల్ ఉంది యూత్లో. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. ఆయన చేసే ఆ మీసాల పిల్ల సాంగ్ చూస్తే మొత్తం బాలీవుడ్ కూడా తిరగబడింది. ఏ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. ఖడ్గం సినిమా మాట్లాడుకోవాలి సార్. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అది. 30 years ఇక్కడ 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. కళ్యాణ్ గారిని దగ్గరగా చూసే ఉంటారు మీరు. ఎలక్షన్ క్యాంపెయిన్లో కావచ్చు, ఇలా అంటే పొలిటీషియన్గా కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, ఇలా చూసారు మీరు. మీకు కళ్యాణ్ గారిలో నచ్చిన కోణం ఏంటి? మనల్ని ఎవడు రాపేది అనేది. నేను ప్రచారంలో ఉంటానంటే నేను మొత్తం మీకోసం పాట పడతాను. మనల్ని ఎవడు రాపేది. మీరు చెప్పండి, దీపావళి అంటే అసలు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? దీపావళి అంటే దీపాలు. సరే 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 సార్ ఏంటి సార్ అది? దీపావళి అంటే దీపాలు. అది అవదమ్మా, అది అవదమ్మా. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మన స్టూడియోలో ఒక అద్భుతమైన గెస్ట్ ఉన్నారనమాట. సో ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆయన మాటలు తోటల్లాగా పేలుతూ ఉంటాయి. మరి ఈ దీపావళికి పర్ఫెక్ట్ గెస్ట్ అని చెప్పాలి. ఆయనతో ఈరోజు చిన్న చిట్చాట్ చేద్దాం. ఆయన గురించి తెలియని విషయాలు, తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుకుందాం. హాయ్ సార్, నమస్తే పృథ్వీ గారు. నమస్తే. నమస్తే సార్. ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు మీకు. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ నే మీ ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. సో ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా అండి దీపావళి శుభాకాంక్షలు. అలాగే మెగా 9 ఛానల్ వరకు కూడా యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటాం. మెగా 9 ద్వారా తండ్రి కూతురులను పక్కన కూర్చోబెట్టారు దీపావళి. లక్ష్మీదేవిని తీసుకొచ్చేసారు. అది చాలా లక్ష్మీదేవిని మా ఆఫీస్ కి తీసుకొచ్చారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నమాట. దీపావళి అంటేనే లక్ష్మీదేవి పూజతో స్టార్ట్ చేస్తాము. అలాంటిది మీ ఇంటి మహాలక్ష్మి పక్కనే ఉంది. సో మీ మహాలక్ష్మిని ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారా మీ స్టైల్లో? తన పేరు శ్రీలు అండి. అసలు ఒరిజినల్ యాక్టివ్గా శ్రీలక్ష్మి. శ్రీలు సినిమా నేమ్. తన స్టడీస్ అన్ని హైదరాబాద్, చెన్నై. హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేసి షీ గాట్ వెరీ గుడ్ ర్యాంక్. నాకు అసలు అంటే మనం పొద్దున్న వెళ్ళిపోతే సినిమా అంటే మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఏ రాత్రికి వస్తాం. వెళ్ళేటప్పుడు పడుకుని ఉంటారు అందరూ, వచ్చేటప్పుడు నిద్రపోయి ఉంటారు. అది సినిమాకి. సో వీళ్ళు ఎడ్యుకేషన్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చూడటం అంతవరకే మనకి. సో తను మంచి వెరీ గుడ్ డాన్సర్. ఇప్పుడు తను వేసే డాన్స్ నేను చేయాలంటే 10 ఏళ్ళు పడుతుందండి. టు బి టెల్లింగ్ ఫ్రాంక్లీ అది 10 ఏళ్ళు పడుతుందండి ఆ డాన్స్ నేర్చుకోవాలంటే. భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ నృత్యం. ఈ సినిమా నృత్యం అయితే పిండి అవతల పడేస్తుంది, మామూలు వెస్టర్న్ ఇది. నువ్వు హోటల్ మేనేజ్మెంట్ జాబ్ వచ్చింది కదమ్మా మలేషియా, అక్కడ ట్రై చేస్తుంటే నువ్వు వెళ్తానంటే వెళ్ళిపో. సినిమాలో నటించాలనే ఇది ఉంటే అది ఇది 2 బ్యాలెన్స్ అవ్వు. కష్టం అది. అంటే లేదు ఐ వాంట్ టు బికమ్ ఏ హీరోయిన్. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అంత త్వరగా రాదు. వచ్చినా కూడా చాలా దానికి రూమర్స్ ఉంటాయి, దానికి అవన్నీ తట్టుకొని నిలబడాలి అని. అంటే ఇప్పుడు కొంచెం లావుగా ఉండే చెబ్బిగా. ఒక డైరెక్టర్ గారు ఏమన్నారంటే మీరు సన్నబడాలండి. సన్నబడింది. అరే నువ్వు సన్నబడిపోయావు, లావుగా ఉండాలని. సో తను ఒక పర్సనల్ ఇంటర్వ్యూ చెప్పింది ఇదే మాట. డైరెక్టర్ కి తగ్గట్టుగా మార్చుకుంటూ అలాగా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. పృథ్వీ గారు డాక్టర్ అంటే వచ్చేస్తుందండి ముందు అన్నారు. అది అవదమ్మా, నేను చెప్పాను అది అవ్వదు. అది ఎందుకన్నా మన అమ్మాయి మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు చెప్తాం మేము, వెయిట్ చేయండి అంటారు. మన మాట కాదనలేక. సో
సో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఎప్పుడో ఇచ్చేస్తారు. సార్ మీరు అంటే ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కదా మీది, మీకు కూడా అంటే మీ ద్వారా మీ వారసత్వంగా ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక హీరోయిన్గా కానీ తను రావాలంటే నిజంగానే అంత కష్టం అవుద్ది? కష్టమేనండి. ఈ రోజుల్లో తెలుగు అమ్మాయి నిలబడిన సందర్భాలు చాలా తక్కువ. అవును. ఒక దివ్యవాణి గారు, ఒక ఆమని, అలాగే ఆమన్ గారు, అలాగే స్నేహ గారు ఉన్న తెలుగు తరం అంతా వెళ్ళిపోయింది. అది స్వర్ణయుగం. ఇప్పుడంతా బాంబే యుగం. బాంబే యుగం. అది ఎవరో తెలియదు, ఒక సినిమాకి వస్తారు. నేను ఇప్పుడు ఈ మధ్యలో ఒక 3-4 చిన్న సినిమాలు చేస్తే నేను ఐ హ్యావ్ సీన్ ఇంచుమించు ఒక 20-25 మంది హిందీ అమ్మాయిలే. అది ఎక్కడ లోపం అంటారు? అంటే డైరెక్టర్ ఎక్కడ లోపం లేదు, మన లోపం లేదండి. ఇది అంటే ఆ టయానికి పెట్టేసేయండి. బోల్డ్ సీన్స్ ఉండాలి. ఆ మధ్య కొంతమంది అయితే లిప్ కిస్సులు ఉండాలండి. కొంతమంది ఏంటంటే అమ్మాయిని బాబు గారిలాగా చూపించేవాళ్ళు అంటే ఎవరు లేరు. మనం రాఘవేంద్ర గారు చేశారండి, ఎంత అద్భుతంగా చేశాడండి ఆయన. అంటే వీళ్ళు వాళ్ళని మనం అనలేమండి. వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చింది, ఎదుగుతారు. అప్పుడు అంటే రాఘవేంద్రరావు గారి టైంలో కూడా ఆయన చూపించినా గానీ రొమాన్స్ ని అంతవరకు చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బార్డర్ దాటేస్తుందన్న. వాడు ఏంటంటే ఒక ఎకరం ఏదో అమ్ముకుని వస్తాడు హీరో. వాడు ఇంచుమించు ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉంటాయి. మీ పాపని హీరోయిన్ గా పెడదామండి అని ఒకడు వచ్చాడు. నాకే వాంతి వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా వేరే రకంగా అనంటారు. వద్దులేండి అంటే ఆ సినిమా కూడా వెళ్ళిపోయింది పక్కకి. సార్ నాకు డౌట్, మిమ్మల్ని అంటే హీరోగా ఊహించుకుని క్యారెక్టర్స్ రాసిన రోజులు కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్కి అంటే హీరో మెటీరియల్స్ కాకపోయినా కానీ ఇండస్ట్రీకి వస్తున్నారు అనేది కంటిన్యూస్గా డిస్కషన్ జరుగుతుంది. అది ఎవరైనా సరే. సో దాని మీద ఒపీనియన్ ఏంటి సార్ మీకు? ఇప్పుడు మీరు అడిగారు, మీకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఒక సినిమా హీరోగా చేస్తున్నాను. అది పెద్ద ప్రొడక్షన్, పెద్ద దర్శకుడు. అవి రివీల్ చేయకూడదని ఆపాము. క్యారెక్టర్ ఎలా ఉండబోతుందన్న కొంచెం హింట్. పృథ్వీరాజ్ అనేవాడు ఎవరికి కాంపిటీషన్ కాదు, నాకు నేనే కాంపిటీషన్. యాటిట్యూడ్ మాత్రం తగ్గేదేలే. తగ్గదండి ఎక్కడ. ఎందుకంటే కంటెంట్ నిలబెడుతుంది ఎప్పుడు. ఎవరినైనా ఎవడు పడితే అక్కడ వచ్చేస్తే చూడరండి. దేర్ ఈజ్ PRFOMANC పెర్ఫార్మెన్స్ కావాలి. అప్పుడు ఒక హీరో అవ్వాలంటే డ్యాన్సులు కావాలి, ఫైట్లు కావాలి, అన్ని రసాల్లో అభినయం ఉండాలి. వాడు ఏం మాట్లాడతాడో తెలియదు, అచ్చులాగా ఎక్స్ప్రెషన్లే ఉంటాయి చాలా వరకు. కాబట్టి వచ్చే తెలుగు అమ్మాయిల్ని మీరు గౌరవించండి. ఇప్పుడు బేబీ సినిమాలో చేసిన అమ్మాయి కూడా ఇక్కడ తెలంగాణ అమ్మాయి. అలాగా ఒక్కొక్క అమ్మాయికి మీరు అవకాశాలు ఇస్తే బోల్డ్ మంది వస్తారు. ఇంకా తనేముందంటే మీ ఇన్వాల్వ్మెంట్ వద్దండి, నేనే ట్రై చేస్తాను. తను ఇప్పుడు ఈ సినిమాలన్నీ తను తెచ్చుకున్నవే. ఊరికనే జస్ట్ ఒక సపోర్ట్ గా ఉన్నారు కానీ మొత్తం తనే తెచ్చుకున్నాడు. చంద్రమహేష్ ఆఫీసులో అన్నగారు మీ పాప ఒకసారి పిలిపిస్తారా అన్నాడు. అంతే. అప్పుడు నేను వెళ్ళి నేనేదో కథ వింటున్నా. పిఠాపురంలో అలా మొదలైంది. పిలిపించాక అమ్మ క్యారెక్టర్ తను ఒపీనియన్. ఎంత పెద్ద డైరెక్టర్ అండి తను రాఘవేంద్రరావు గారు కూడా యూ బికేమ్ వెరీ గుడ్ హీరోయిన్, శ్రీదేవి లాగా అయిపోతావు చూడు, లేట్ అవుద్ది. పిఠాపురంలో అలా మొదలైందని టైటిలే చాలా క్యాచీగా ఉంది. అది రిలీజ్ అయితే అండి తనను ఎత్తుక్కుంటూ మేము వెళ్ళాలి. పృథ్వీరాజ్ గారు రివర్స్ లో ఆమె కోసం వెళ్ళాలి, తను వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చంద్రమహేష్ విజయశాంతి గారి పెళ్లి చూపులప్పుడు ఎలా ఉందో అలా చేసింది పెర్ఫార్మెన్స్. నేను మీ అమ్మాయి అని చెప్పట్లేదు, విజయశాంతి గారితో పోల్చాను. ఆల్ ద డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ కో ఆర్టిస్టులు అందరూ, ఆ కేదార్ శంకర్ గారు కానీ వీళ్ళు మిగతా వాళ్ళు కానీ అందరూ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ తెలుగు ఇండస్ట్రీకి. అది ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ బయటికి రిలీజ్ అవుద్దో అప్పుడు దాని వాల్యూ అంటే తెలుస్తుంది. ఐ విల్ వెయిట్ అన్నాడు. అయితే మీ ఎక్స్పీరియన్స్, మీరు పెంచిన విధానం అన్ని ఆవిడ ఇంకా అడాప్ట్ చేసేసుకున్నారు. నా ఎక్స్పీరియన్స్, నా పేరు అవన్నీ తనకి మైనస్ అవుతాయి. ఎందుకు సార్ అలా? ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఏదో క్యారెక్టర్ విలన్ పక్కన దేని పక్కన తోసేస్తారు, వేసేస్తారు ఏదో ఒకటి. పృథ్వీరాజ్ గారు అదే అని. అమ్మాయి అనేటప్పటికి వాళ్ళ ఊహల్లో ఏవో ఉంటాయి, అవన్నీ దాటుకుని రావాలంటే చాలా ఇదిగా ఉంటాయి. సో ఆమె మాటల్లోనే అడగండి, నేను చెప్తే బాగుండదు. ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇటువరకు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి ఎక్కువ వచ్చేవారు, ఇప్పుడు తక్కువైపోయారు. వచ్చినా సరే
అంటే ఫుల్ ఎక్స్పోజింగ్ బోల్డ్ క్యారెక్టర్స్ ఇలా చేస్తే గానీ ఒక సినిమాకి నిలబడగలరు. అలా మా నిహారిక గారు కూడా ఒకానొక సినిమాలో అలాగే యాక్ట్ చేశారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ దానిపైన ఎలాంటి క్యారెక్టర్ చేస్తే ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుంటాం అనేది? అంటే నా చిన్నప్పటి నుంచి వేరు, ఇప్పుడు ముంబై అని తెస్తున్నారు కానీ ప్రాపర్ డైరెక్టర్ ఉంటే హిందీ అమ్మాయి తెలుగు అమ్మాయి అవసరం లేదండి. ఆ కంటెంట్కి ఈ అమ్మాయి సెట్ అయిపోతుంది, ఫేస్ చూసి చెప్పేస్తారు ప్రాపర్ డైరెక్టర్ ఉంటే అని నా ఫీలింగ్. బికాస్ నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళా, ఇప్పటిదాకా ఒక 80 ఆడిషన్స్కి వెళ్ళి ఉంటాను. కొంతమందికి శారీలో రమ్మంటారు, సో వాళ్ళ ఆడిషన్కి ప్రకారంగా అలా రెడీ అయ్యి వచ్చి ఆడిషన్ చేస్తాం మనం. అది లైక్ ఇంటర్వ్యూ లాగా మనకి. సో ఇంటర్వ్యూలో అంటే యాక్టింగ్ ఒకసారి యాక్టింగ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది తను ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతుందా లేదా ఈ క్యారెక్టరే చేయగలుగుతుందా అని కొంతమంది డైరెక్టర్స్కి తెలిసిపోతుంది. సో నా ప్రకారం వస్తే డైరెక్టర్స్ ఉన్నారు, తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ డైరెక్టర్స్ రావట్లేదు బయటికి. అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ గారి డాటర్ అంటే డోర్స్ ఎలాగో ఓపెన్ ఉంటాయి, అంటే ఒకసారన్నా మనం ఒకసారి చూద్దాము, ఒకసారి ట్రై చేద్దాము, ఒక క్యారెక్టర్ ఇచ్చి చూద్దామని. బట్ వై మీరు అంటే 80+ ఆడిషన్స్ కి వెళ్ళడానికి అసలు ఏంటి మెయిన్ రీజన్? పృథ్వీ గారి డాటర్ అంటే అండి రెస్పెక్ట్ ఉంటుంది, ఓకే, కానీ అది ఎలా అంటే ప్రొఫెషనల్ గా ఉండదు. అది మా అమ్మాయి లాగా ఉంటాం, రా కూర్చో లంచ్ చేసేళ్ళు, అక్కడ ఆ రిలేషన్ వరకు ఓకే, కానీ ప్రొఫెషనల్ వరకు తీసుకోవాలి ఆ చనువు ఉండదు. నేననే కాదు, ఏ యాక్టర్ పిల్లలు వెళ్ళినా కూడా అదొకటి బార్డర్ అనేది ఉంటది. పృథ్వీ గారి కూతురు దీనికి సెట్ అవుతారో లేదో, పృథ్వీ గారి కూతురుని అడిగితే బాగుంటుందో లేదో, పృథ్వీ గారి కూతురు ఈ క్యారెక్టర్ చేస్తారు, వాళ్ళే ఊహించేసుకుంటారు, వాళ్ళే డిస్కస్ చేస్తారు, ఏమంటారో ఏమో, సో అండ్ సో ఈ హీరోతో రొమాన్స్ ఉంటది, అది ఆమెని ఎలా అడగాలి, చేస్తుందో లేదో అని తనని ఎలా అడగాలి, దీనికి సార్ ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళే క్వశ్చన్స్ చేస్తారు, వాళ్ళే ఆన్సర్ చేస్తారు, వాళ్ళే తెగ్గొట్టేస్తారు. నా దాకా కూడా రాదు అది. పేరెంట్స్ అంటే జనరల్ గా అంతే కదా సార్, అంటే ఏమైనా చేయాలన్నా ఆడపిల్లని బయటికి పంపించాలన్నా వెనక ముందు ఆలోచిస్తారు. మీరు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా తనకు పెట్టారు ఇప్పుడు? అంటే నేను ఆడపిల్లలు మగపిల్లలు అని ప్రజెంట్ లేదండి, ఒకప్పుడు ఉండేది. మేము తాడేపల్లిలో చదువుకున్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఒరే ఫలానా మీ అబ్బాయి లేకపోతే మీ అమ్మాయి వందినవతలు కనపడ్డారు, ఎక్కడికైనా కాలేజీ ఎగ్గొట్టే ఉన్న సినిమాలకు వెళ్తున్నారా అని ఈజీగా అందరూ మనవాళ్ళు అయ్యేటప్పటికి అది ఒక జనరేషన్, అది హెల్తీ జనరేషన్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంట్లో ఫాదరు హెల్త్ ప్రాబ్లము, ఆయన సంపాదించాడు, తర్వాత అతను బయటికి కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మాయిలు చాలా కుటుంబాల్లో, నా ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ కేర్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. తండ్రిని బాగా చూడాలి, తల్లిని బాగా చూడాలి, ఆఫ్టర్ హస్బెండ్ అని పెట్టుకున్నారు వాళ్ళు చాలా వరకు. ఇప్పుడు చూడండి, ఆర్థికంగా ఆడపిల్ల నిలబడ్డాకే మ్యారేజ్ చేసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు మనం పాత సినిమాలో కూడా చూసాం, నేను చెప్పినట్టు పడి ఉండే ఇంట్లో అంటే ఆవిడ పరిగెట్టుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడిపోయి రోధించి మళ్ళీ సాయంత్రం వీడు వచ్చేటప్పటికి మళ్ళీ పూలు పెట్టుకుని నిలబడి అని అలా ఉండే జనరేషన్ అది పోయింది. ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ అండి, నువ్వు మగోడవైతే ఏంటి, నేను ఆడపిల్లని అయితే ఏంటి. నేను దానికి ఉదాహరణ ఏంటంటే, నేను యుఎస్ వెళ్తూ అబుదాబిలో మొన్న ఈ మధ్య ఒక 8 months బ్యాక్ అబుదాబిలో అక్కడి నుంచి ఫ్లైట్ మారాలి. నా ముందు నుంచి 4 ఆడపిల్లలు వెళ్తున్నారు, నా హైట్ ఉన్నారు, వెళ్తున్నారు. ఈ 4 ఎవరన్నా నా పక్కన ఒక ఆయన అడిగితే, ఇప్పుడు ఈ ఫ్లైట్ని యుఎస్ వరకు తీసుకెళ్ళేది వాళ్ళే. నేను షాకు. 20 గంటలు 22 గంటలు 4 ఆడపిల్లల పైలట్ జనరేషన్ మారిపోయిందన్న. ఇప్పుడు ఎందులో తక్కువ, ఇప్పుడు మగాళ్ళు హ్యాండిల్ చేసింది లేడీస్ చేస్తున్నారు. ఎక్కడ చంద్రమండలానికి కూడా వెళ్ళి వచ్చారు సునీత విలియమ్స్ గారు. అలాగా ఆడపిల్ల దీనికి తక్కువ దానికి ఎక్కువ అని లేదండి. కాబట్టి ఎవరు ఏమనుకున్నా మన అమ్మాయి మన ఇంట్లో బిడ్డ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అది ఎప్పుడైనా నువ్వు బయటికి వెళ్ళి అమ్మ కొంచెం వర్షం పడుతుంది పక్కన ఉండు, మగాళ్ళకి అంత దూరంలో ఉండు, లేకపోతే ఈ టేప్ అలాగా ఉన్న జనరేషన్ పోయిందండి. ఇప్పుడు వాళ్ళు అందరూ ఇప్పుడు టెక్నికల్గా కూడా బాగా డెవలప్ అయిపోయారు, యాప్స్ వచ్చినాయి, ఎక్కడ ఉన్నా సరే స్ట్రాంగ్గా తయారవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య జపాన్లో కూడా కొత్తగా కనిపెట్టారండి, షూలో చిప్ ఏదో పెట్టి వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నారు లొకేషన్ ట్రేస్ అవటానికి.
సో ఇప్పుడు ఎదవలు ప్రతి చోట ఉన్నారు, అవును. మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిలన్నిటి మధ్యలో అంటే ప్రజెంట్ ఒక ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి పంపించి మళ్ళీ తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులుగా నెత్తి మీద కత్తి. ఎంత ఫ్రీడమ్ ఉన్నా అవును. అమ్మాయి ఏమైపోయిందో, అమ్మాయికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు ఆడవాళ్ళు. బట్ వాళ్ళు ఏంటంటే ఇలా తయారైన వెధవుల చేతుల్లో చాలా మంది అమ్మాయిలు నాశనం అయిపోయారు. అవును. ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం అలాంటివన్నీ. రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అవును. సో ఎక్కడికి వెళ్ళినా కొంచెం కేర్ ఎక్కువ ఉంటుందండి. అమ్మాయి బయటికి వెళ్తే, అమ్మ నువ్వు తిన్నావా, ఎక్కడికి వెళ్ళావు, ఎటు నుంచి వస్తున్నావు, ఏ రూట్ నుంచి వస్తున్నావు ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే అందరికి ఒక అపోహ ఉంటది. అలాంటిది మీరు అంటే యాక్టర్గా ఇన్ని ఇయర్స్ ఇందులో సస్టైన్ అవుతూనే మీ అమ్మాయిని ఎంత ధైర్యంగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తను ఒక 15 సినిమాలు హీరోయిన్ అయిపోయేది ఆల్రెడీ. పెద్ద పెద్ద కాంబినేషన్లు వచ్చిన ఇంకో కాంబినేషన్ వచ్చింది. ఒకడేమో ఏది వాడికి సంబంధం ఉండదండి, కథకే సంబంధం ఉండదు. లిప్ లాక్ ఉందండి అంటే తను కథ తనకు చెప్తారు, లిప్ లాక్ నేను చేయనండి. అదేంటండి అది ఇట్ ఈజ్ ఫార్మల్ నవ్వు. ఫార్మల్ అంటే నీ ఇంట్లో పెట్టుకోది మాకొద్దు. వాడు దానివల్ల సినిమా ఆడేస్తుంది అనుకుంటాడు, అది కరెక్ట్ కాదు. నీకు కథ బాగుంటే ఎమోషన్ ఉండాలి, దాంట్లో ఫీలింగ్స్ ఉంటే డెఫినెట్గా అట్రాక్ట్ అవుతుంది. అది అలాంటి సినిమాలు ఈ మధ్య ఇంకో సినిమా కూడా ఆయన అండమాన్ డాక్టర్, ఆయన తెలుగు అతను సినిమా అంటే బాగా ప్యాషన్, మంచి కోర్టులో జరిగే డైవర్స్ దీని ప్రాసెస్ మీద సినిమా అది. తన్నే ఫస్ట్ హీరోయిన్గా అడిగారు. వేసాక అమ్మాయిలాగా కొంచెం సెమీ న్యూడ్ లాగా ఉంటుంది ఒక సీన్, అది దాంట్లో ఇలా ఉండాలి అలా ఉండాలి. నేను చేయనండి అలాంటివి నేను చేయను. నేను సినిమాకి వస్తాం, సినిమా లేకపోయినా కూడా బాగానే ఉంటాం, కానీ మంచి క్యారెక్టర్స్. నా సినిమా రిలీజ్ అయ్యాక చూడండి మీరు, ఇప్పుడు నేను చెప్తే బాగుండదు అని చెప్పి అలా వదిలేసినవి చాలా ఉన్నాయి. ఫాదర్ యాటిట్యూడ్ ఎక్కడికి పోతుంది, కూతురికే వస్తుంది కదా. అదే ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు కదా హీరో. ఇప్పుడు మీరు పాత శివాజీ, మన మిస్సమ్మ శివాజీ కూడా మొన్న ఫంక్షన్లో ఏం చెప్పాడంటే, హీరోయిన్ చేయి నువ్వు, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విత్ హీరోతో పాటు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే దాంట్లో నువ్వు చేయమ్మా, నువ్వు వి విల్ డూ, మంచి ప్రాజెక్ట్స్ చేద్దామని అలాగా బూస్టప్. మోహన్ బాబు గారు కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ గుర్రానికి ఇటు కట్టేసి ఉంటాయి, దాని దృష్టి అంతా ఆ గమ్యం మీద ఉంటుంది, పరిగెట్టడం. నువ్వు అలాగే ఉండాలి, ఎవడో ఎన్ని రకాలు మాట్లాడతారు, పట్టించుకో. పిఠాపురం అన్నారు, పిఠాపురంతో మీకు అవినాభావ సంబంధం. పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ ఓపెన్ చేస్తే అందులో సగానికి పైగా పోస్టులు ఓజీ గురించో కళ్యాణ్ గారి గురించో ఉంటది మీ ట్విట్టర్ లో. ఎందుకు అంత ఇష్టం కళ్యాణ్ గారు అంటే? మెగా ఫ్యామిలీ పెట్టి పట్టుకున్న తాడేపల్లి నుంచి చెన్నై వచ్చాం. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. చిరంజీవి గారిలో డ్యాన్స్ పనం చేయలేము, చిరంజీవి గారిలో ఫైట్లు చేయలేము, చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. ఎందుకంటే క్రమశిక్షణ, కష్టం, నీతి, నిజాయితీ. మిగతా వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా నేను ఎప్పుడు బోల్డ్గానే టక్కం ఉన్నట్టు మాట్లాడతా. ఆయన వితౌట్ బ్యాక్గ్రౌండ్ మెగాస్టార్ అయ్యాడు. అయ్యి ఒక ఓఆర్ఆర్లాగా రోడ్డు వేస్తే ఇప్పుడు ఉన్న హీరోలందరూ దాని మీద పరిగెడుతున్నారు. సో అది క్యారబుల్ చిరంజీవి గారిది. ఆయన క్యాపబిలిటీ ఏంటి అనేది 70 years వచ్చిన ఆయన ఏజ్ నెంబర్. ఆయన చేసే ఆ మీసాల పిల్ల సాంగ్ చూస్తే మొత్తం బాలీవుడ్ కూడా తిరగబడింది. హూ ఈజ్ డూయింగ్ ఈజ్ చిరంజీవి. ఇది ఆ ఈజ్ ఎన్ని జన్మలు ఎత్తినా ఎంతమంది ఉన్నా కూడా ఎవరికి రాదండి. మెగాస్టార్ అన్నారు, మరి మెగాస్టార్ అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద హీరో వరకు కూడా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా గానీ ఆయన ఇన్స్పిరేషన్ తోనే వస్తారు అందరూ. ఒక ఎగ్జాంపుల్ ఆయన అందరికి కూడా. మరి మెగాస్టార్ తో కలిసి ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు? ఎన్నంటే హార్డ్లీ ఒక సినిమా అండి. అయ్యో, సైరా నరసింహారెడ్డి. ఆయన ఇంట్రడక్షన్ వస్తున్నాడు అని చెప్పి బ్రిటిషర్స్ దగ్గర నేను ప్రైజ్ చేసేది. థియేటర్లో ఎక్కడ చూసినా నాకు మంచి పేరు వచ్చింది. వస్తున్నాడు అనగానే అన్నారంట సురేందర్ రెడ్డి గారు, ఆ గొంతు ఏంటది, ఆ అభిమానం అంతా. అదే ఒకసారి ఆయన ఎదురుగుండా చూడంగానే ఇంటికి వెళ్ళాం. నువ్వు కూడా వచ్చినట్టున్నావు కదా ఇంటికి, చిరంజీవి గారి ఇంటికి. చిరంజీవి గారి ఇంటికి వెళ్తే వైట్ అండ్ వైట్ వేసుకుని ఆయన, కొత్త ఇల్లు కదండి పక్కన ఫస్ట్ హౌస్, దిగి వస్తున్నాడు ఆయన. నేను ఇలా కూర్చున్నాను.
ఈయన కొన్ని కోట్ల మంది అభిమానులకి ఆరాధ్య దైవం, ఎంత సింపుల్గా ఉన్నారండి. ఏంటి అలా చూస్తున్నాం? ఏం చూడడం అంటే నాకు మాట రావట్లేదు నోటంట. మీరు ఏంటి అనేది సింప్లిసిటీ అంటే సింప్లిసిటీ మెగాస్టార్ అంటే అంతే సింప్లిసిటీ అంతే అంతే. సో అలాంటి వ్యక్తి ఒకటే అంటారు ఆయన, అన్నయ్య మీ మీద కామెంట్స్ వచ్చినాయి, దీని మీద మీరు స్పందించరా, మాట్లాడరా అంటే, మన మీద కామెంట్ ఎవడైనా చేస్తే వాడి టైము ఒక 2 నిమిషాలేని 3 నిమిషాలని మన కోసం ఆలోచిస్తున్నాడంటే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం అంతే మనం ఎదిగామని. వాడు ఇంకా కిందే ఉంటాడు, అటు ఇలా ఇలా అనుకుంటూ ఉంటాడు. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. సో అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి పూరి జగన్నాథ్ గారు బాగా తెలుసు నాకు. పవన్ కళ్యాణ్ గారు సినిమా బద్రి ఫస్ట్ సినిమా ఆయన చేసింది. ఆ బద్రి చేసినప్పుడు పార్కులో ఉత్తేజ్ గారి అమ్మాయి ఎంత ఉంది అప్పుడు, ఆ పాప పార్కులో పెట్టుకుని నేను కూర్చుని ఉంటా, జాగింగ్ చేసి వచ్చి నేను కూర్చుంటా. ఈ లోపు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు పక్కన. కూర్చున్నాక మాస్టర్ కొంచెం పాపను చూస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను, వెళ్ళిపోతాను నేను. అక్కడ ఆయన కూర్చుని మాట్లాడుతుంటాడు పాపతోటి. అంతే, అదే ఫస్ట్ ఆయన చూడటం, ఆయన స్మైలు, ఆయన ఇది అంతా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ. ఈయనకంటూ ఒక స్టైల్ ఉంది యూత్ లో, సపరేట్ ఫ్యాన్ బిల్డింగ్ అది. అలాగలాగా ఆయనతో చేసిన 3 సినిమాలు సూపర్ హిట్. ఫస్ట్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు. తర్వాత మోస్ట్ కాంట్రవర్సీ సినిమా అంటే బ్రో. ఆ సినిమా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చినాయి బాగా, బట్ నా పేరు ఢిల్లీ వరకు తీసుకెళ్ళాడు అంబటి రాంబాబు. అది హ్యాపీ. అంబటి రాంబాబు రియాక్షన్ ఏంటండి తర్వాత? అంటే నా క్యారెక్టర్ మరీ చిన్నదిగా చేశారు, పెద్దది చేస్తుంటే బాగుండేది కదా, పృథ్వీ ఇంకా బాగా చేసేవాడు అని ఏడుపు, అంతే మించి అది కూడా బ్లెస్సింగ్స్. అంతే అంతే. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, డైరెక్టరా లేదంటే మీరా? ఆ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి అసలు తెలియదు అసలు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు దగ్గర ఉండి చేయించడం, ఆయనకి ఈయన గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారా? అది కాదు, అంత చీప్ మెంటాలిటీ కాదైంది. త్రివిక్రమ్ గారు ఏదో క్యారెక్టరు, బాధ్యత లేకుండా ఒకడు బార్లో పబ్బుల్లో తిరుగుతాడు, అమ్మాయిలతో డాన్స్ వేస్తుంటారు, చాలా నీచం, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు. సంక్రాంతి సంబరాలని బార్లో పెట్టేశారు. అది చెయ్యాలి అని అంటే సరే చేశాక ఆయన నేను డాన్స్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా కూర్చుని అటు తిరిగి నవ్వుకుంటూ ఉండేవాడు. రితం లేదు ఏం లేదంటే ఆడ అలాగే చేసాడు బాబు, నన్నేం చేయమంటారు. అసలు కాస్ట్యూమ్ కూడా ఎలా పట్టుకున్నారు? అదే అంటే తిరిగారు పాపం, దానికి కోడేటర్స్ వీళ్ళందరూ, చిన్ని అనే కోడేటర్ ఉన్నాడు, వాళ్ళందరూ పాపం ఊరంతా ఊరు మీద పడి తిరిగి అదే కాస్ట్యూమ్. 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు అంటే మెయిన్ గా గుర్తొచ్చేది ఆ డైలాగ్, ఖడ్గంలో డైలాగ్ తో. మీరు అప్పటి వరకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ ఇప్పుడు వరకు 30 years. రేపొద్దున్న తను సినిమా రిలీజ్ అయిపోయాక పెటాపురం అలా మొదలైంది హీరోయిన్ ఫాదర్ అంటారు నన్ను. ఓహో, అలా మారిపోతుంది, ఫాదర్ గా మారిపోతుంది. ఇంకా అలా రావాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి, ఎదుగుదల కోరుకుంటాడు. ఎందుకంటే తను ఏంటనేది నేను చూశానండి. నేను డిజైన్ చేసి రాసిన కథలో ఒక విలేజ్ అమ్మాయి సినిమాల్లో యాక్ట్ చేయాలని వెళ్ళి కొత్త రంగుల ప్రపంచం కథ 2కి అది వెళుతూ వెళుతూ అవకాశం వచ్చింది. ఆ ఊర్లోనే షూటింగ్, కారులో రెడీ అయ్యి వెళ్తుంటే తమ్ముడు క్యారెక్టర్ ఉంటాడు, కారు రాలేదక్క, హీరో కారులో వచ్చామన్నారు. ఆ విలేజ్ లో ఆ అబ్బాయి హీరో. సరే ఆ కారులో వెళ్తుంటే చిన్న సెంటిమెంట్ అందరికి నచ్చింది. అంటే బట్ నేను గొప్పగా తీశానని నేను చెప్పను, కానీ ఓటీటీలో వచ్చే 100 సినిమాల్లో నా సినిమా చాలా బెటర్ అండి. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, మంచి కంటెంట్ తను బాగా హెల్ప్ చేస్తుంది. తనకి ఇంకోటి మీకు రైటర్స్ అసోసియేషన్లో కార్డు ఉంది. తను 3 సబ్జెక్టులు కూడా రెడీ చేసుకుంది. ఇప్పుడు ఆడపిల్లలు అలా ఉన్నారు అంటున్నాను నేను. అలా వెళ్తూ వెళ్తూ ఆ కారు యాక్సిడెంట్ అయిపోద్ది. అవతల అందరూ వెయిటింగ్ యూనిట్, షూటింగ్ రారు, చచ్చిపోయారు. ఆ కోరిక ఉండిపోయింది. అక్కడ ఎక్కడో ఒక వేరే అమ్మాయి, ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి సంబంధం లేదు, వేరే అమ్మాయి అంటే తినే సిటీలో ఉన్న అమ్మాయి వచ్చి షూటింగ్ జరుగుతుంటే అక్కడికి రావడం, ఆ గోస్ట్ రూపంలో వచ్చి మేకప్ వేసుకోవటం, డైలాగులు చెప్పడం, డాన్స్ చేయటం, అలాగా హార్మ్ఫుల్ కదండి, మంచిగా ఉన్న గోస్ట్. అక్కడ వచ్చేటప్పటికి వేరే గెటప్ అది. సో 2 క్యారెక్టర్లు
ఒకే ఫ్రేమ్ లో సినిమాలో. వస్తాయండి. ఒక సిచ్యువేషన్ లో 2 విలేజ్ గాళ్ళు గోస్ట్ ఒకే చోట ఉంటారు. అక్కడ చేయటం అనేది చాలా కష్టం. చాలా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ అది ఆ, వేరియేషన్స్ నేను చూపించలేదు. చేయలేను అలాగే. ఆ, 2 క్యారెక్టర్లు ఇప్పుడు శ్రీయాంజనేయులో మాంత్రికుడు, అవును, ప్రజెంట్ నేను 2 ఇక్కడ ఒకటి మాడుతున్నాడు ఇక్కడ ఒకటి మాడుతున్నాడు కష్టం. కష్టం. అవును. ఆ వేరియేషన్లు చిన్నది కూడా దొరకకుండా చేసేది. సో నేనేమంటానంటే మా అమ్మాయిని కాదు, ఒక ఆర్టిస్ట్ గా అప్కమింగ్ హీరోయిన్ మీ ఎదురుగుండా కంగ్రాచులేషన్ శ్రీలు. అది అంత లోపల ఆ బర్నింగ్ ఉందండి. ఉంది. అది ఎప్పుడు బయటపడితే తన బిజీ. ఖడ్గం సినిమా మాట్లాడుకోవాలి సార్. మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అది 30 years ఇండస్ట్రీ అనే అంటే dialogue తో. 30 years ఇండస్ట్రీ అనే ఆ టైప్ లో అనిపించాడు ఆయన. అది ఎవరు సార్ ఐడియా అసలు? ఐడియా కృష్ణవంశీ గారే. కృష్ణవంశీ దాన్ని గారే. కొంచెం మెరుగుపరిచాం అంతే. అసలు ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటి, మీరు దాన్ని ఇంప్రూవ్మెంట్ అక్కడ చేసి? ఒక బుక్ ఉందండి, 30 ఏళ్ళ నాటకానుభవం అని. ఆ ఓకే. బుక్ తీసి ఒరే ఒక పని చేయి 30 years అని చూడు అన్నాడు. 30 years ఎక్కడ అన్న, "అరే, నువ్వు అన్న దాంట్లో ఏదో ఏదో కొంచెం రెండరింగ్ భలే ఉంది అది. 30 years ఎక్కడ, ఈ అమ్మాయి ఎవరు మాకు తెలీదా, శ్రీలు 30 years ఇక్కడ." అలాగా ప్రతి దాని మీద వెళ్ళిపోయాము. ఓకే. ఇంకా కొన్ని ఉన్నాయి పాయింట్లు, అవి బయటపడితే కొంతమంది హీరోలు చంపేవాళ్ళు నన్ను. ఒరే యుద్ధరా ఎడిటింగ్ రూమ్ లో నన్ను కూర్చోబెట్టి ఇక్కడికి మన సినిమాల్లో మీకు షూటింగ్ లో ఇక్కడ నుంచి వేరే లొకేషన్ షిఫ్ట్ అవుతారు. ఇక్కడ చేసి ఒక హీరో క్లోజ్ ఉండిపోయింది, పెద్ద హీరో అతను. ఆ హీరో క్లోజ్ ఉండిపోయింది. ఆ క్యారెక్టర్ నేనే ఇప్పుడు అది ఖడ్గంలో చేసింది. క్లోజ్ ఉండిపోయింది. డైరెక్టర్ ఎక్కడంటే లొకేషన్కి వెళ్ళాడు సార్. సరే షూ ఏది, ఉత్తేజు ఆ షార్ట్ తీసుకుని వచ్చాడు, మీరు వేరే లొకేషన్ కానీ వెళ్ళిపోతారు డైరెక్టర్. షూ ఎందుకు సార్, షూ వేసుకోకపోతే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పలకదు. అది పెడితే ఒరే వద్దురా ఇది ఇది జరిగింది ఇది తీసేద్దామని జరిగింది. మళ్ళీ ఏదో పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అది తీసాం. కాంట్రవర్సీలు మీకు కొత్త కాదు కదా. అదే పృథ్వీరాజు ట్యాగ్ లైన్ అంటే ఈయన ఏది మాట్లాడినా కాంట్రవర్సీ, వైరల్ కాంట్రవర్సీ ఇస్తే మంచి స్టఫ్ సోషల్ మీడియాకి. అలాగా ఇప్పుడు తర్వాత రామకృష్ణ స్టూడియోలో చేసాం. అది ఫోక్లోర్ గెటప్. ఆ విగ్గు అంతా చూసి బాలకృష్ణ గారు ఇప్పటికీ 30 years ఆయన ఎంతో రిసీవ్ చేసుకుని చక్కగా మాట్లాడతాడు ఆయన. అదే బర్నింగ్ స్టార్ బబ్లు. బాయిలింగ్ స్టార్ బబ్లు అప్పుడు కూడా ఆయన అసలు ఆ బాయిలింగ్ స్టార్ బబ్లు క్యారెక్టర్ కి బాలకృష్ణ గారి రియాక్షన్ ఏంటి? ఆయన ఏమనలేదండి, సరదాగా మాట్లాడారు. అని డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా జోవియల్గా ఉంటాడు, చాలా సరదాగా ఉంటాడు ఆయన. ఎలాగో దీపావళికి మా స్టూడియోకి వచ్చారు కాబట్టి ఒకసారి బాయిలింగ్ స్టార్ బబ్లు ఒకసారి అలా బాయిలింగ్ స్టార్ బబ్లు అంటే అన్ని నేనే మాట్లాడుతాను, నన్నేం మాట్లాడనివ్వట్లేదు అంటారు మళ్ళీ. ఏదో మీకు అదే సుమాను ఎంఎస్ నారాయణ గారు ఉంటారు. ఇప్పుడు అది అంటే ఆయన అలా ఉండి నన్ను మాట్లాడిస్తావు, నువ్వు మాట్లాడతావు అంటే మీరు మాట్లాడుకోండి. అలాగా అది బాయిలింగ్ స్టార్ బబ్లు అనేది కూర్చొని మామూలుగా హీరోలు అడుగుతుంటారు కదా, పక్కన కో డైరెక్టర్ సుదర్శన్ గారు యాక్ట్ చేసి, బాబు ఈ సీన్ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ ముందు తెస్తున్నాం బాబు, తర్వాత ప్రొడ్యూసర్ డబ్బులు ఉంటాడు, ఖర్చు పెట్టాలి కదా ముందే. ఇంతకీ సిస్టర్ క్యారెక్టర్ ఎవరు, మీరు అనుకున్నట్టుగా అంతా కన్నడ వల్ల అమ్మాయి బాబు అంటే కొంతమంది అడుగుతుంటారు, ఆ క్యారెక్టర్ ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, మన కంఫర్ట్ ఇలాంటి ఇండస్ట్రీలో ఎంటున్నాం కాబట్టి మన పక్కన ఎవరు చేస్తున్నారు అని స్క్రీన్ ఎవరు షేర్ చేసుకుంటారు, అది ఇలాంటివి ఉంటాయి. అది అలాగా సరదాగా అనుకుంటా ఉంటాం కొన్ని. బాయిలింగ్ స్టార్ అలాగే వచ్చింది. వీడికి తెలియదు, వీడి హీరో అనుకుంటాడు, షూటింగ్ జరుగుతుంది ఇంకా బిల్డప్ గానీ అది మెయింటైన్ గట్టిగా అరుస్తాడు, అటు తిరిగి ఇటు తిరుగుతాడు, డైరెక్టర్ అక్కడ పెట్టించాడు కెమెరా, ఈ డైలాగ్ ఇటు చూసి చెప్పాలి. ఒరే మేము అడుగుతుంటే నువ్వు అటు తిరిగి అంటే ఫేస్ ఎటైనా న్యూస్ అదే అంటాడు. అలాగా నేను యాక్చువల్ ఐ యామ్ నాట్ ఏ కమెడియన్, బట్ ద రెండరింగ్ మాట్లాడే విధానము అది కామెడీగా అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. అది మన చేతిలో ఏం లేదు, కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అంతే కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు. నేను తెరచాపలో చేసింది క్యారెక్టర్, ప్రసాద్ ల్యాబ్ లో ప్రొజెక్షన్ వేశారు. బయటకు వస్తే అందరూ కళ్ళంలో నీళ్ళు పెట్టుకున్నారు, అంటే తిన చంపేస్తారు దాంట్లో. అంటే ఫిషర్మెన్ అమ్మాయి
హీరోని లైక్ చేస్తుంటది. రివీల్ చేసేయండి ఇంకా మా స్టోరీ అంతా. నువ్వు ఏం మాట్లాడు. చేస్తారు? పిఠాపురం స్టోరీ వచ్చేసింది. అంటే సస్పెన్స్ అది. చిరంజీవి గారు కూడా ఏదో నేను చెప్పను ఆయన స్టోరీ అన్నీ చెప్పేస్తారు, స్టోరీ అంతా చెప్పేస్తారు. అలాగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటా అండి. నేను అదే అంటాను, ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చినా చేసేస్తూ ఉండు, వెబ్ సిరీస్ హీరోయిన్ వచ్చినా చెయ్యి. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఈ అమ్మాయి బాగా, అదే పెద్ద ఆశీర్వాదం అవుతుంది. నాన్నగారు ఏ డైలాగ్ చెప్పినా ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. ఆయనకి అంటే కొంతమంది ఆర్టిస్టులకి అది ఉంటుంది, ఎవరు ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు, చేయలేరు కూడా. అలాగే మీకు అనిపించింది ఏంటి సినిమాల్లో, నాన్నగారి సినిమాల్లో మీకు నచ్చిన డైలాగ్ కానీ ఆయన క్యారెక్టర్స్ కానీ? ఇప్పుడు మీరు చెప్పారు కదా నాన్న ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అని, అలా ఆయన ఏది మాట్లాడినా ట్రెండింగే అవుతుంది. అది ఏ మూవీలో అయినా కూడా నార్మల్ గా మాట్లాడినా ట్రెండింగే అవుతుంది. అది ఆయన స్టైల్లో చెప్తే ట్రెండింగ్ అవుతుంది. నిజంగానే ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతాయి. సోషల్ మీడియా వాళ్ళు రెడీగా ఉంటారు, కంటెంట్ ఎప్పుడు దొరుకుతుందా పృథ్వీ గారు వస్తాయి అని. అలా ఫ్యామిలీస్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి కదా. అలా మీకు ఎప్పుడన్నా అనిపించిందా? సోషల్ మీడియా అంటేనే వాళ్ళు ఉన్నదే అందుకు, వాళ్ళ పనే అది. సో ప్రతి ఒక్కరు కాంట్రవర్సీయే మాట్లాడతారండి. కానీ వాళ్ళు కొందరినే టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ లో మా ఫాదర్ ఒకరు ఉంటారు. సో అది కొన్ని నెగిటివ్ అవుతాయి, కొన్ని పాజిటివ్ అవుతాయి. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఫస్ట్ లో బాధేసేది కొంచెం మా ఫాదర్ కాబట్టి నాకు బాధేస్తూ ఉండేది. కానీ ఆయననే నాకు చెప్తారు, ఇండస్ట్రీ ఇలానే ఉంటది, మీడియా ఇలానే ఉంటది, ఇంకా ఫ్యూచర్ లో దీనికన్నా పెద్దవి వస్తాయి, ఇవన్నీ నువ్వు చూడాలి, సో ఇప్పటి నుంచే స్ట్రాంగ్ ఉండు నువ్వు అని నాకు ఇలా చెప్పి 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 కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. అసలు ఓజీ సినిమాని మీరు ప్రమోట్ చేసినంతగా ఎవరు కూడా ప్రమోట్ చేసి ఉండరు. వచ్చిన ప్రతి కంటెంట్ ని, సాంగ్ టీజర్ ని మొత్తం ట్విట్టర్ లో బ్లాస్ట్ చేస్తారు. కానీ బాధాకరణం ఏంటంటే ఓజీలో మా ఫాదర్ లేరు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను అడుగుతా. సార్, కళ్యాణ్ గారిని దగ్గరగా చూసే ఉంటారు మీరు, ఎలక్షన్ క్యాంపెయిన్ లో కావచ్చు, ఇలా అంటే పొలిటీషియన్ గా కావచ్చు, ఆర్టిస్ట్ గా కావచ్చు, ఇలా చూసారు మీరు. మీకు కళ్యాణ్ గారిలో నచ్చిన కోణం ఏంటి? మేము ఒంగోలులో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, అర్జెంట్గా పార్టీ ఆఫీస్కి రమ్మన్నారంట. ఇమ్మీడియట్గా నైటే బై రోడ్ వెళ్ళిపోయి గుంటూరులో స్టే చేసి మార్నింగ్ వెళ్ళాము అందరికి. అందరితో మాట్లాడారు, అందరితో ఫోటోలు దిగాక పృథ్వీ గారు ఒకసారి లోపలికి రండి మీరు అని. ఇలాగే ఉన్నాం, 1-to-1, ఎవరు లేరు, అందరిని బయటికి వెళ్తున్నాడు ఆఫీస్ రూమ్లో. ప్రజల కోసం నేను ప్రాణత్యాగానికైనా రెడీగా ఉన్నా, యుద్ధానికి సిద్ధం, చనిపోవటానికి సిద్ధం. బట్ ప్రజల్లో చైతన్యం రావాలి, వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు. ఈ పోరాటంలో గెలిస్తే మనం అందరం హ్యాపీ. కాబట్టి సిన్సియర్గా మేనిఫెస్టోని తీసుకెళ్ళి జనాల్లోకి ఎలా కావాలి. 25 కేజీల బియ్యం కోసం కాదు మన పోరాటం, 25 ఏళ్ళు మన బిడ్డల భవిష్యత్తు కోసం మన పోరాటం. అది స్లోగన్ సార్ అన్న. నేను చాలా బాగా నచ్చింది ఆయన. సో నేను నా స్టైల్లో నేను ప్రచారంలో ఉంటానండి. నేను మొత్తం మీకోసం పాటుపడతాను. ఎంటైర్ ఆ రోజు మాట ఇచ్చాం, మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళాము అక్కడికి ప్రచారానికి. వైఫ్, తను, ఇంకో 2 ఫ్రెండ్స్ అందరం వెళ్ళి ఒక 45 రోజులు ప్రచారం బొగ్గులాగా మాడిపోయి ఉంది. ఆయన మధ్య మధ్యలో కలిసినప్పుడు ఎక్కడో కాన్స్టిట్యున్సీలో కలిసేవాళ్ళం, బాగా మాట్లాడేవారు. బాగా మీ స్పీచెస్ అవి చాలా బాగున్నాయి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి చేసాం, అది బాగా హెల్ప్ అయిందండి. సో భగవంతుడు ఆశీస్సులతోటి ప్రజలు మెచ్చారు, గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చాక ట్రోలింగ్ చెప్తున్నాం మీకు, ఆయన చతుర్మాస దీక్షలో ఉన్నారు. ఇప్పుడు ఆ బొట్టు, కనకదుర్గ అమ్మవారి పూజారులు అందరూ ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సంతకం పెడతారు. ఇప్పుడు మెయిన్ వచ్చిన ముఖ్యులు, ఎంపీలతో పాటు నేను కూడా వెళ్ళాను. ఆయన చూడగానే వారాహి అమ్మ పూజలో ఉన్నాడు. ఆయన చూడంగానే ఒక దైవత్వం కనపడుతుందండి. ఆ ముఖ వచ్చేసి అలా ఉంది. ఇమ్మీడియట్ నేను కాలుకి దండం పెట్టి ఆయన ఇలా తీసుకుని నన్ను హగ్ చేసుకున్నాడు. ఆ హగ్లో చాలా అర్థాలు ఉన్నాయి. నేను ఉన్నాను, నీకు నేనున్నాను, ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను, అంతే. నేను ఉన్నాను అనేది అనగా నమస్కారం పెట్టి వచ్చాను. నేను బయటికి రాగానే సోషల్ మీడియాలో పదవి కోసం కాళ్ళు పట్టుకున్న నటుడు పృథ్వీరాజు. ఇంకేం చెప్పాలండి? ఇంకేది మనం ఎవరిని తిట్టకూడదండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకు కూడా దీపావళి శుభాకాంక్షలు. హేటర్స్ కి కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఏకైక నటుడు. అదే ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారండి, వాళ్ళకు కూడా రియలైజ్ అవుతారు. ఎప్పుడు
మనకు కూడా తల్లి చెల్లి భార్య అందరూ ఉన్నారు, మనం కూడా ఎదటోడిని అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఇదివరకు వేరే అండి, ఇప్పుడు కర్మ సిద్ధాంతం. ఎప్పుడు చేసింది ఎప్పుడు రెడీగా పేపర్ రెడీగా ఉంటుంది, గేట్ బయటే ఉంటుంది రెడీగా. అది. అండ్ సార్ వైసీపీలో ఉన్నారు, చాలా తక్కువ టైం ఉన్నారు, అసలు చాలా మంచి పదవి అనమాట మీది. ఎస్వీబీసీ చైర్పర్సన్ అనేది చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం మీకు వచ్చింది. కానీ అప్పట్లో చాలా డౌన్ అయిపోయారు మీరు, వచ్చిన కాంట్రవర్సీ కానీ దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీపావళి సందర్భంగా అంత డీటెయిల్గా వెళ్ళగానే లైట్ గా చెప్తాను. ఎందుకంటే అది ఇట్ ఈస్ ప్లాన్ అంటే ఈయన చేశాడు ప్లాన్ అంటున్నాడు అంటారు. సరే దాని గురించి అయితే ఏంటంటే ఎవరికి దొరకని అదృష్టం 3 నెలలు స్వామి ఎదురుగుండా కూర్చునే అవకాశం నాకు దొరికింది. ఇక్కడ నేను అక్కడ కూర్చుంటే ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి గడప. అదొకటి నా జీవితంలో జరిగిన మహద్భాగ్యం. అది ఎన్ని జన్మలో అయినా సరే ఆ రుణం తీర్చుకోవడం, వెంకటేశ్వర స్వామి ఇచ్చిన బ్లెస్సింగ్స్. అక్కడ ఉన్న వాళ్ళు పోదారులు శ్రీనివాసాచార్యులని చనిపోయారు కోవిడ్ అప్పుడు, ప్రధాన పోదారు. నేను వెళ్ళి ఇలా బ్లెస్సింగ్స్ గురుగారు ఈరోజు ఫస్ట్ డే ఎస్వీబీసీ 3 నెలలు లేకపోతే 2 నెలల కన్నా ఎక్కువ ఉండవు నువ్వు అన్నాడు ఆయన. చేయి చూసి చెప్పేశాడు. 3-4 మంత్స్ లేదు, 3 మంత్స్ అంతే నువ్వు ఉండవు, వాళ్ళకి నువ్వు అడ్డం. అంటే ఎందుకంటారు అండి, వాళ్ళు కావాలని తప్పించారంటారా? అంటే తప్పించడానికి నేనేమన్నా వాళ్ళని నాకు 100 కోట్లు ఇవ్వండి, ఎంపీ సీట్ ఇవ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కారు నాకు ఇవ్వండి, లేదా సుబ్బారెడ్డి ఫ్లాట్లు నాకు రాయండి, మనం ఏం అడగలేం. మనం జడ్పీటీసీ మెంబర్ కూడా కాదు, బోర్డు మెంబర్ కూడా కాదు. వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు, వాడుకున్నారు, వదిలేశారు. దట్స్ అండ్ ద మ్యాటర్. సో ఇక వాళ్ళ గురించి మాట్లాడినా కూడా దీపావళి రోజున అంటే మంచి ఎంతైతే ఉంటుందో చెడు అంతే ఉంటది కదా, చెడుని అర్థం చేస్తేనే కదా మంచి దీపావళి. లౌక్యం నటించాను నేను, నాకు లౌక్యం లేదు, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మేస్తాం కదా. అలా నమ్మి వైసీపీలోకి వెళ్ళడం అనేది నిజంగా ఒక బ్లండర్ మిస్టేక్ అంటారా? చిప్పు ఉంటుంది చూసారా, మామూలుగా రోబోకి చిప్ పెడతారు. ఆ చిప్పు రివర్స్ అయితే మనం రోబో సినిమా చూసాం రజనీకాంత్ గారు, అది ఎవడ మాట ఎందది దాని ఇదిలో వెళ్తుంటది. ఆ టైంలో అలా అయింది. మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చోబెట్టి ఆ చిప్పు సరి చేశారు. బ్రెయిన్ వాష్ అని కదా చిప్పు, ఆ చిప్పు తీసేశారు. తీసాక ప్రశాంతంగా చిప్పు దొబ్బిందా అంటారు కదా, ఇదే సినిమాలో డైలాగ్. నేను అనకూడదు, మీదే అన్నారు అది. అలాగా వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చారు, యాక్టివిస్ట్ గా ఉన్నారు, క్యాంపెయినింగ్ చేశారు, ఫ్యామిలీ అంతా కలిసి ఎలా అయితే పార్టీని గెలిపించుకున్నారు, అందరు అభిమానులు అందరూ కలిసి, అందులో మీ పార్టీ కూడా మెయిన్ అని చెప్పాలి. జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఏమైనా తేడా అనిపించిందా, లేదంటే అన్ని పార్టీలు ఇంతేరా బాబు అనిపించిందా? అంటే ఇది కత్తి మీద సాము లాంటి క్వశ్చన్ ఇది. వైసీపీలో ఉన్నప్పుడు మనం ఏం ఆశిస్తామంటే, ఇప్పుడు సినిమాకి మంచి పేమెంట్లు ఇస్తారు అని చేస్తుంటాం. అప్పుడు వీడు వైసీపీలో ఉన్నాడు కదా, సినిమాలు వద్దు, అవకాశాలు ఇవ్వకండి, బాయ్కాట్ చేశారు చాలా వరకు. వైసీపీలో ఉండి ఇలాగా వచ్చిన క్యారెక్టర్ అంటే వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సరే వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ బావ అని పిలిచేవాళ్ళు, చుట్టాలు అన్న అని పిలిచేవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళు పదవి ఇచ్చినా రాకపోయినా మనకు అనవసరం. మనకి బ్రహ్మాండంగా వెనకాల మెగా పవర్ ఉన్నారు మనకి, మొత్తం బిజీ. నువ్వు మొత్తం హైదరాబాద్ లో 4-5 ఫ్లాట్లు గేట్లు మొత్తం అవకాశాలు వర్షం కురుస్తుంది. అలా కూర్చుని 1.5 year అయిపోయిందండి. ఆయన ఒకళ్ళు కూడా పిలవట్లేదు సినిమాలకి. ఎందుకు అసలు? అంటే పొలిటికల్ గా వెళ్ళడమే ఆర్టిస్టులకి మైనస్ అవుతుంది అంటారా? మైనస్ అండి అది. ఇప్పుడు తను గెలిచింది, ఏదో చేస్తారు, ఏమంటే మీరు సినిమాలు 4 ఏముంటే మనం జేబులో డబ్బులు ఏ అడగట్లేదు మనం, అవకాశాలు. ఒక పనికిరావు నువ్వు వద్దయ్యా, నువ్వు పనికిరావు, నువ్వు నీతో డైలాగ్ చెప్పాలంటే 10 టేకులు అవుతాయి, 20 టేకులు అవుతాయి. ఎవరికైనా అందరూ నన్ను ప్రేమిస్తారు. మళ్ళీ మన సాయిధరం తేజ్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఇక్కడ ఉన్న వరుణ్ తేజ్ గారు కానీ, వీళ్ళందరూ, నాగబాబు గారు కానీ, అందరూ కానీ. బట్ మొన్న ఎవరో అడిగారు, అలాగా అడిగితే అది అవదమ్మా అన్నాను. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు కూడా అదే అనుకుంటున్నాం. ఈ డైరెక్టర్ల దగ్గరే మనం ఉన్నాం. ఇప్పుడు ఎలా కావాలంటే ఉన్నాం. మరి ఇక్కడ పనికిరాడు, ఇక్కడ అవకాశాలు ఇవ్వట్లేదు. మరి తమిళ్లో ఎందుకు ఇచ్చారు విలను? విక్రమ్ గారు నేషనల్ అవార్డు విన్నరు,
ఆయనతో పాటు యాక్ట్ చేయడం అంటే చాలా కష్టం, చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్లు కూడా కొట్టేస్తాడు ఆయన. మనం ఆయనతోటి కాంబినేషను డైరెక్టర్ గారు హీరో గారు అంత సపోర్ట్ ఇచ్చి ఒక లిఫ్ట్ ఇచ్చారు, ఒకటి ఒక మల్టీప్లెక్స్ థియేటర్ లాగా కట్టేశారు చెన్నైలో. నేను ఇప్పుడు చిన్న క్యారెక్టర్ చేయొద్దు అన్నారు, అన్ని పెద్ద డైరెక్టర్లు పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. బట్ ఇక $1 మిలియన్ ప్రశ్న ఎవరికి అర్థం కాదు, సమాధానం దొరకని ప్రశ్న, దొరకని ప్రశ్న. కానీ ఆర్టిస్ట్ ఆశావాది కాబట్టి ఉంటారా సార్ ఇండస్ట్రీలో? అలాగా ఒక ఆర్టిస్ట్ ని తొక్కాలి అనుకుంటే పతనం చేసేయాలి అన్న మనుషులు ఉంటారా సార్ ఇండస్ట్రీలో? ఎందుకంటే ఏమంటే ఎంత తొక్కితే అంత పైకి వస్తారండి. ఆ తొక్కారు నన్ను, ఇదేమన్నా పేడ తొక్కేటాకి ఎవడు? ఇప్పుడు మీరు నన్ను తొక్కారు, ఇక్కడ ఇస్తారు అవకాశం, ఇక్కడ ఇవ్వలేదు అక్కడ ఇస్తారు. ఇది ఓషన్ ఇండస్ట్రీ. సో ఆర్టిస్టు ఆశావాది, వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ. అంటే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయే వాళ్ళు ఉంటారు, అదే ఓవర్ నైట్ లో పడిపోయి ఓవర్ నైట్ స్టార్ అయిపోతే ఇలా వెళ్ళిపోద్ది. ఇలా ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఏషియా కప్ ఫస్ట్ వచ్చి తెక్కొట్టేశారు, తర్వాత అలా వెళ్ళింది, ఇలా వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పుడు తను చెప్పింది ఇన్స్పిరేషను. ఎవరు చెప్పినా కూడా కొన్ని మాటలు ఏజ్తో సంబంధం లేదు, మనం కొంచెం ఇన్స్పైర్ అయ్యి తీసుకోవాలి. అసలు ఎందుకు రావట్లేదు, ఎందుకు వాళ్ళతోటి మనకేమైనా వైరం ఉందా? అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక్కసారి మీరు ఒకవేళ వెళ్ళి కలవండి. చిరంజీవి గారినితో పాటు ఒక అన్నయ్యగా చేయొచ్చు రేపు, లేకపోతే ఆయనకి ఫాదర్గా చేయొచ్చామో నేను, లేకపోతే ఇంకొక తమ్ముడుగా చేయొచ్చాము. సో వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ. బట్ డబ్బులు ఎవరు అడగట్లేదు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వమ్మా నాకు అని అడగట్లేదు. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు, నాకు వేషం ఇవ్వమ్మా, ఒక వేషం ఇవ్వండి సార్. ఇప్పుడు నారాయణమూర్తి గారు చూడండి, ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అడుగుతారే. అలాగా ఆయన ఎలా అడుగుతున్నాడు? ఆయన సినిమాను చూడండి, ప్రేమించండి, నా సినిమాని ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఇది ఇవ్వండి అని అడుగుతాడు ఆయన. అలాగా మనం అందరితో టచ్లో ఉన్నాం, అందరూ అంటే. బట్ ఇక్కడ అడగడానికి అహం ఏదన్నా అడ్డు అయ్యలేవండి నాకు. లేదు. అహం ఉండేటట్టయితే కారులో వెళ్ళిపోతూ ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళి మేమిద్దరం ఏం చేస్తామంటే, మీకు తెలియదు చెప్తున్నాం, మీకు డిఎల్ఎఫ్ అని ఉంది, తన సిస్టర్ ఇంకొక పాప ఉంది, అక్కడికి వెళ్తాం, ఆగుతాం నైట్ 12 అలాగా. అక్కడ నిలబడి ప్లేట్లో పెట్టుకుని టిఫిన్లు తింటున్నాం. అక్కడ రోడ్డు మీద ఎదబడిన సింపుల్సిటీగా ఉండాలండి. ఏముంది ఇక్కడ? మనం ఏమైనా దేవుళ్ళు కాదు. అంటే ఒక సినిమా చేయగానే ఇప్పుడు జనరల్ గా ఎలా అవుతున్నారంటే, అమ్మా అంత తోపు లేరు, కాల్ ఎగరేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఆ తోపులందరూ వెళ్ళిపోతారు మెగాస్టార్ని చూస్తే. ఆయన ఇప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఆయన కనపడితే ముందు కాళ్ళకి దండం పెట్టి, లేదండి ఇండస్ట్రీకి నటరాజు వచ్చి నర్తించినట్టు ఉంది సినిమా. సార్ మెగాస్టార్ గారు ఎన్ని సినిమాలు చేస్తూ ఉన్నా గానీ ఇప్పుడు వచ్చిన అనిల్ రావుపూడి కాంబినేషన్ కి డెడ్లీ కాంబినేషన్, సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ. అంటే ఇంకోటి నేను మర్చిపోయి ఇటు మాట్లాడుతున్నాను. అనిల్ రావుపూడి గారు ఫస్ట్ పటాస్ మంచి క్యారెక్టర్, నేను ప్రభాస్, సుప్రీం నేను ప్రభాస్, బ్రహ్మాండం హిట్ 2 సినిమాలు, F2 ప్రకాష్ రాజ్ గారి బ్రదరు, F3 అక్కడ మురళీ శర్మ గారికి మేమంతా బాడీ గార్డులు. తర్వాత ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, నేలకొండ భగవత్ కేసరి. అప్రిషియేట్ చేద్దామని ఎప్పుడు ఆయన అంటే ఇప్పుడు పెద్ద డైరెక్టర్ గారు అయిపోయారు కాబట్టి ఊహించిన స్థాయిలో పెద్ద డైరెక్టర్ ఆయన మనం ఫోన్లో మాట్లాడలేము. సరే ఆయన దగ్గరికి వెళ్దాం అంటే, లేదండి ఆయన చాలా బిజీగా ఉన్నారండి, కుదరదండి, తర్వాత కుదరదండి. సరే ఇప్పుడు ఆయనతో మాట్లాడాలంటే మనకు ఒక టైం రావాలి, అప్పుడు మాట్లాడాలి మనం. ఆయన టైం ఇవ్వాలి, ఆయన టైం ఇవ్వాలి, మనకు టైం రావాలి. సో వాళ్ళ నాన్నగారు నాకు బాగా ఫ్రెండ్షిప్ అయ్యారు లొకేషన్లోనే. ఎప్పుడైనా నేను ఆయనకి మెసేజ్ పెడతా, డాడీ ఎలా ఉన్నారు, బాగున్నారు, అది ఇదని. అది అలాగా డైరెక్టర్ గారి తండ్రి మాకు మిత్రుడు. సో వెయిట్ చేద్దాం. ఇప్పుడు వినాయక్ గారు ఉన్నారు, బ్రహ్మాండంగా ఏం మృదు నెక్స్ట్ చేద్దాం మనం. బ్రహ్మాండంగా శ్రీను వైట్ల గారు ఉన్నారు, ఆయన సినిమాకే నాకు విశ్వానికి బెస్ట్ కమెడియన్ వచ్చింది. ప్రెసెంట్ గా పృథ్వీరాజ్ గారు అనిల్ రావుపూడి గారి కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరి కోసం వెయిట్ చేస్తున్నాను. అనిల్ రావుపూడి గారి కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇంకొకటి బెస్ట్ కమెడియన్ అవార్డు నేను గామా అవార్డ్స్ లో దుబాయ్లో తీసుకున్నాం. అవును, రీసెంట్ గా. అప్పుడు కూడా స్పందన లేదు. పోనీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కామెడీ ఎక్కడ ఉందో చూపించండి ఒకటి,
నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, దేర్ ఈజ్ నో కామెడీ. ఇప్పుడు ఆడెవడో మాట్లాడేశాడు, ఏమే నువ్వు ఎలా ఉన్నావు ఇలా అంటే, ఇది కామెడీ కాదండి. కామెడీ సినిమాలు, కామెడీకి గాడ్ ఫాదర్ బ్రహ్మానందం. పల్లకి మోసిన ప్రతి వాడు బ్రహ్మానందం గారు, ఇది ఫ్యాక్ట్. ఇది సర్కస్లో లైట్ అలా తిరిగి వచ్చి ఆయన మీద అలా ఫోకస్ అలా ఆగిపోయింది. మేమందరం ఏంటంటే వీఆర్ ఆల్ రోల్డ్ గోల్డ్ అంటే చిలకలపూడి బంగారం. గోల్డ్ బ్రహ్మానందం గారు అయితే బ్రహ్మానందం గారు గోల్డ్. ఆయన చూసి ఆయన చేసిన క్యారెక్టర్లు ఏంటి, ప్రతి వాడు నేను ఒక సినిమా చేస్తాడు అదేదో ఎక్స్ప్రెషన్ తో ఆడియన్స్ నవ్వించగలిగిన వ్యక్తి ఆయన. అదేదో ఫ్లోలో హిట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ నేను ఫేస్ అవుతున్నాను. ఇప్పుడు నా ప్లేస్ ఇదే అనుకుంటే ఇక్కడ ఒక అతను పేరొద్దు ఇలా ఉంటాడు అంటే మనం పక్కన ఏం భయ్యా ఎలా ఉన్నారండి, చాలా బిజీగా ఉన్నాం భయ్యా అంటే ఒరిని పాసుగాల ఒక సినిమాకే నువ్వు అలా అంటే ఇన్ని వందలు చేసిన బ్రహ్మానందం గారు ఎలా మాట్లాడాలి, ఆయన దగ్గర మీరు నేర్చుకుందంటే వినయం విధేయత, అది కావాలి. అది చదువుకుని వచ్చిన వాళ్ళం మేము, మీలాగా అడ్డంగా రోడ్డు పక్కన తిరిగిన వాళ్ళం కాదు. ఐఎమ్ ఎంఏ ఎకనామిక్ స్టూడెంట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆయన లెక్చరర్, ఎంఎస్ నారాయణ గారు లెక్చరర్, ఏవిఎస్ గారు ఆయన ప్రొఫెషన్లో ఆయన బ్రహ్మాండంగా వచ్చారు జర్నలిస్ట్ నుంచి. సో ఏమీ లేకుండా ఎవడగాడు కాలు మీద దట్టే వి వెంట దట్ పబ్ అంటే ఒరే మీరు పబ్కి వెళ్ళండి తిరగండి ఏం చేయండి కానీ ఆర్టిస్ట్ ఎవరని క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరికి. రవితేజ గారు అంటారు చూస్తారా, రవితేజ గారు అన్నారు, ఇది ఫ్రాంక్ గా చెప్తున్నా, ఒక బొమ్మ పడింది కాబట్టి మనం బ్రహ్మాండంగా ఉన్నాం లేకపోతే అడుగు తినే వాళ్ళం రా మనం అన్నాడు ఆయన. ఆయన ఇంకోటి ఏదో మాట్లాడుతుంటాడు ఎవడైతాడు, ఏ సరే 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 ఇంకోసారి చెప్పండి అని అంటే చూసారు, అది రిపీట్ చేస్తారు. అలాగా ఉండకూడదండి, యాటిట్యూడ్ వద్దు. ఎందుకు చూపించాలి యాటిట్యూడ్? వీఆర్ లవింగ్ 24 frames ఇండస్ట్రీ. మనకన్నా ఎవడెలా ఉన్నా నాకు అనవసరం. నా కళ్ళ ముందు నుంచి చాలా మంది పాసింగ్ క్లౌడ్స్ అలా వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఏదో మాట్లాడతారు అంతే. దీపావళి రోజు అంటే ఇవి సీరియస్ డిస్కషన్ అంతా కొంచెం జోగటం చేద్దాం. కొన్ని ఇస్తున్నాను, అది చూసారా, తండ్రి ప్రేమ అలాంటిది. అంటే దీపావళి రోజున కూతురు కూడా 10 మందికి కనపడాలి, 10 మంది తోటి పంచుకోవాలి, 10 మంది ఆశీర్వాదం కావాలి. అలాగే మీ మెగా9 ఛానల్ ద్వారా ఇలాగా రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యాక షీ విల్ గెట్ గుడ్ నేమ్ అండి. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, అప్పుడు మీరే పిలుస్తారు ఇంటర్వ్యూ తను. ఆల్రెడీ నాన్నగారు డైరెక్షన్ లో సినిమా తీశారు, రిలీజ్ అయింది. అంటే ఒక ట్రయల్ వర్షన్ లాగా రిలీజ్ చేసిన సినిమా అది. తర్వాత అంటే నాన్నగారిని ఆర్టిస్ట్ గా చూసిన మీరు డైరెక్టర్ గా మారిన తర్వాత ఆయన మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా డైరెక్టర్ గా? ఇలాగే చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అంటే డైరెక్టర్ గా కొన్ని ఉంటాయి కదా, ఈ సీన్ నాకు ఇలాగే రావాలి, మీరు ఏమైనా అవ్వండి ఇలాగే రావాలి, అది మిస్టేక్ అండి. అది యాక్చువల్లీ కొంతమంది డైరెక్టర్స్ చేస్తారు, చాలా చాలా మిస్టేక్ అది. అంటే ఒక ఆర్టిస్ట్ గా ఇప్పుడు చిరంజీవి గారి స్టైల్ చిరంజీవి గారిది, నాగార్జున గారి స్టైల్ నాగార్జున గారిది, వెంకటేష్ గారిది వెంకటేష్ గారిది, మా డాడీది. సో ఇప్పుడు మీరు చిరంజీవిలా చేయాలి, మీరు శ్రీదేవిలా చేయాలంటే అది అవ్వదు. నా స్టైల్ నాకు ఉంటది, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటది. ఆ స్టైల్లో చేస్తేనే ఆ క్యారెక్టర్ కి ప్రాణం వస్తుంది. మా డాడీ నాకు అదే నేర్పిస్తారు, అదే చెప్తారు. నాకే కాదు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అదే చెప్తారు. ఇది క్యారెక్టర్, ఇది సీన్, ఇది నీ స్టైల్లో చెయ్యి, నిన్నేమి ఇబ్బంది పెట్టా. ఆ స్టైల్లో వర్కౌట్ అవుతుంది అంటేనే చేస్తాడు, లేకపోతే చేయడు. ఫస్ట్ ఒక డైరెక్టర్ గా స్టడీ చేసేస్తాడు, ఈమె బాడీ లాంగ్వేజ్ ఏంటి, తిని ఎలా నడుస్తుంది, ఎలా తింటుంది, ఎలా కూర్చుంటుంది, దాని ప్రకారమే సీన్ రాసి చెప్తాడు. అంటే డైరెక్టర్ గానే అలాగా ఫాదర్ గా కూడా మిమ్మల్ని మీలా ఉంచారా? అంటే మీ ఇష్టం, ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా? అన్నిటికీ నా ఇష్టమే. ఓకే. ఆయనకి అంత ట్రస్ట్ నా మీద, నా ఒపీనియన్ మీద ఎక్కువ ట్రస్ట్ మా ఫాదర్ కే ఉంటది ఎక్కువ. మా మదర్ అన్న భయపడతారు, అంటే మదర్ అంటే ఇంకా అంతే భయపడుతూనే ఉంటారు డాటర్స్ విషయంలో. కానీ మా డాడీ ఒక డిసిజన్ తీసుకున్నానంటే 100% తను ఆలోచించే తీసుకుంటది. సో దానికి నేను ఏం చెప్పను, తనకు ఓకే అంటే ఓకే అని అనేస్తాడు. ఆడపిల్లలు జనరల్ గా ఫాదర్ తోనే ఎక్కువగా ఎమోషనల్ గా గానీ అటు ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఏదన్నా అల్లరి పనులు చేయాలన్నా ఫాదర్ వెనకాల నుండి చేస్తూ ఉంటారు. అనగా అంటే ఎక్కువ ఎవరు తిడతారు, మమ్మీ తిడతారా డాడీ తిడతారా మిమ్మల్ని? మా డాడీ నన్ను తిట్టిందే లేదండి ఇప్పటిదాకా. అలా అని మా మమ్మీ ఒక్కరోజు కూడా తిట్టకుండా లేదు. ఒక్కరోజు కూడా తిట్టకుండా లేదు మా మమ్మీ. ఎందుకు తిడతారు అంటే మీరు చేసే పనులుకా లేదంటే ప్రేమ
ప్రేమ ప్రేమ అంతే ఇంకా తిట్టు ఉందంటే ప్రేమ ఉన్నట్లు లెక్క. అంతే. తను తిట్టకపోతే నాకు ముద్ద దిగదు. నేను పిలుస్తా. ఎందుకంటే అంత ఎక్కువ అల్లరి పిల్ల అనుకుంటా మీరు. లేదు, నేను చాలా సైలెంట్. చాలా సాఫ్ట్ ఉంటుంది. అంటే ఈ గోల్ మనం ఇది సాధించాలి, అది డిస్టర్బ్ చేయకూడదు ఎవరు. డిస్టర్బ్ చేస్తే కొంచెం ఫీల్ అవుతుంది. అంటే ఆ ఎయిమ్లోకి వెళ్ళిపోవాలి. అది ఎలాగైనా తను ఏదైనా వర్క్ పట్టుకుంటే ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు. అది మటుకు 100%. ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకున్నట్టు స్మాల్ స్క్రీన్ కైనా బిగ్ స్క్రీన్ కైనా ఫస్ట్ నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఫోటో షూట్స్ కానీ ఏదైనా ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం కానీ. బట్ మీరు సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చారు, సినిమాకి నేను చెయ్యాలి అనేది. ఎందుకని అలా సడన్ గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? సడన్ గా ఏం కాదండి, నా డిసిజన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత స్టార్ట్ అయింది. కాకపోతే అప్పుడు కొంచెం లావు ఉన్నా నేను. సో లావు ఉండడం వల్ల సోషల్ మీడియాలో కానీ ఎందులో కానీ నేను యాక్టివ్ లేను. బికాజ్ నా ఫస్ట్ సన్నగా అవ్వాలి, ఇదే టార్గెట్. లిక్విడ్ డైట్, కంప్లీట్ లిక్విడ్ డైట్ చేసుకుంటూ. సో ఫస్ట్ అంటే ఒక గోల్ పెట్టుకున్నాను, సన్నగా అవ్వాలి. అదే ఒకటే గోల్ నాకు, కొంచెం సన్నగా అవ్వాలి. నేను ఆర్టిస్ట్, నన్ను నేను ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని థీమ్ లోనే ఉన్నా నేను. అందుకే అంత యాక్టివ్ గా లేకుండా నేను. వన్స్ నేను సన్నగా అయిపోయాక ఛాన్సెస్ రావాలి, ఆఫీసెస్ కి వెళ్ళాలి, డైరెక్టర్స్ ని కలవాలి, ఈ గోల్ పెట్టుకున్నా. అలా ఒక్కొక్క గోల్ పెట్టుకుంటూ వెళ్ళాను. సినిమాలు స్టోరీస్ మీరే వింటారా, లేదంటే ఫాదర్ ఆయన ఏమైనా చెప్తే కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటారా? ఫస్ట్ నేను వింటాను, విని నాకు నచ్చితేనే మా ఫాదర్ కి చెప్తాను. ఓకే. నాకు నచ్చిందంటే మా ఫాదర్ కు నచ్చేస్తుంది. ఓకే. ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతున్నారు మీరు ప్రెసెంట్? ఇప్పుడు నేను చేసే ఫిలిమ్స్ లో అన్ని డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు తెరచాప ఫిలిం లో ఫిషర్ మ్యాన్, అది ఒక డీ గ్లామర్ లుక్. బ్లడ్ రోజెస్ లో ఒక డిటెక్టివ్. ఎగ్ దివానాలో ఒక క్యూట్ లవ్ స్టోరీ ఫిలిం అది. అండ్ పిఠాపురంలో అలా మొదలైంది వెరీ ఇన్నోసెంట్. అండ్ ప్రభుత్వ సారేదుగన్ వెరీ అగ్రెసివ్. సో అలా డిఫరెంట్ వేరియేషన్స్ లో చేశాను. 5 డిఫరెంట్ వేరియేషన్స్ కూడా మీకు అలానే ప్రతి మూవీలో కూడా ఆ వేరియేషన్ కనిపించేస్తుంది. సో నాదేంటంటే పర్టికులర్ గా ఇది చేయాలి, పర్టికులర్ ఇది చేయాలి, ఏది చేసినా అందులో నేను ఇన్వాల్వ్ అయి చేయాలని అనుకుంటాను నేను. మరి అంటే ఇన్ని సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నారు, స్టోరీస్ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఒక సినిమాకి మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి, క్యారెక్టర్ కి డిఫరెన్స్ చూపించాలి. అసలు ఎలా సాధ్యమైంది ఆ స్లాంగ్ విషయంలో గానీ, ఎంత గ్రౌండ్ వర్క్ అవన్నీ? బికాజ్ అది మన ఫీల్డే అదండి. అది ఇంకా వీ హ్యావ్ టు డూ, అది మన రెస్పాన్సిబిలిటీ. అది కష్టమైనా కూడా ఇష్టం కాబట్టి చేసేసాను అంతే. సినిమాల్లోకి వచ్చే ముందు ఎక్కడైనా ట్రైనింగ్ లాంటిది కానీ, యాక్టింగ్ స్కూల్స్ కానీ అలాంటి ఏమైనా ఉందా, లేదంటే మొత్తం ఫాదర్ చూసి? మా ఫాదర్ యాక్టరే అండ్ మై మదర్ కూడా యాక్టరే. అద్భుతంగా చేస్తున్నారు అసలు. రీల్స్ సోషల్ మీడియాలో మీ ఇద్దరు రీల్స్ అయితే వైరల్ అండి అసలు. మా మదర్ ఫాదర్ ఇద్దరు యాక్టర్సే కాబట్టి వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి అబ్జర్వ్ చేయడం. అంటే ఇప్పుడు క్లాస్కి వెళ్ళి నేర్చుకోవడం వేరు, ఇంట్లో ఉండి అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం వేరు, అది ఇష్టంగా నేర్చుకోవడం వేరు. అందుకే ఇంకా ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నాను నేను. అండ్ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా ఫాదర్ చెప్తారు, ఇలా చేయొద్దు, కెమెరా ఇలా ఉంటది, వైడ్ అంటే ఇలా ఉండాలి, మిడ్ అంటే ఇలా ఉండాలి, చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తూ ఉంటాడు. కెమెరా ఉన్నప్పుడు అంటే నీ ఫ్రేమ్ ఎక్కడ బాగుంటుందో నువ్వు చూసుకోవాలి, మానిటర్కి వెళ్ళి ఆ ఫ్రేమ్ లోనే నువ్వు మొత్తం మూవీలో కంటిన్యూ చేయాలి. సో అలా చిన్న చిన్న టెక్నిక్స్ లో అందంగా కనిపిస్తారు. ఇవి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సినిమాల్లో అన్ని షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేది పిఠాపురంలో అలా మొదలైంది అనుకుంటా కదా. మరి పిఠాపురంలోనే షూట్ చేశారా ఆ లొకేషన్స్? మొత్తం పిఠాపురం. అక్కడ జనాల రిసీవింగ్ ఎలా ఉంది? అయ్యో, ఆంధ్ర అంటేనే ఒక రెస్పెక్ట్ అండి, ఒక తెలియని రెస్పెక్ట్ అది. సో వాళ్ళకి సినిమా అంటే అదొక పిచ్చి వాళ్ళకి. ఇంకా సినిమా వాళ్ళ అంటేనే వాళ్ళ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు అక్కడ. సో ఏ ఊరు వెళ్ళినా కూడా ఒక వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా పిలుచుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని, ఏ ఇబ్బంది ఉన్నా కూడా అసలు ఇబ్బందే ఉండదు. ఆంధ్రాలో షూట్ అంటే ఇబ్బంది ఉండదు అసలు. అండ్ తెలంగాణలో ప్రభుత్వ సారే దుకాణం మూవీ కంప్లీట్ తెలంగాణలోనే. మొత్తం ఒక తాండాస్ లో చేసాం మేము, మొత్తం మహబూబాద్, కేసముద్రం ఆ సైడ్ లో చేసాం. వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. సినిమా వాళ్ళంటేనే ఒక టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారు, అది మనం కాపాడుకోవాలి అంతే. ఇప్పుడు రీసెంట్ గా ఈ ప్రభుత్వ సారాయి దుకాణం కూడా చాలా కాంట్రవర్సీని ఎదుర్కొంటుంది. మహిళా సంఘాలు అన్ని కూడా వచ్చి మీద పడిపోతున్నాయి. మరి అసలు ఏంటి వాళ్ళంతా
కాంట్రవర్సీ చేయడానికి కానీ రియాక్ట్ అవ్వడానికి కానీ రీజన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చూసింది టీజర్ మాత్రం. టీజర్ లో మా డైరెక్టర్ సార్ ఎక్కువ బూతులు పెట్టేయడం తోటి మహిళా మండలి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మహిళల్ని కించపరిచి చేస్తున్నారేమో, మహిళలతో ఒక బూతు మాట మాట్లాడి చేస్తున్నారేమో అని వాళ్ళ ఆ ఇంటెన్షన్ తోటి గొడవకు వస్తున్నారు. కానీ మా డైరెక్టర్ సార్ ఇంటెన్షన్ ఏంటంటే మహిళలు అంటే ఆ సినిమా కాన్సెప్టే అది ఇంటర్నల్ గా అంటే ప్రతి ఒక్కరి రూపంలో లోపల ఒక మనిషి అనేది ఉంటారు, లోపల ఒక కోపం భయం అన్ని ఉంటాయి. ఆ ఎక్స్ప్రెస్ అది బయటకు కనిపించేటట్టు ఫిలిం చేశారు. సో అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు 4 గోడల మధ్య జరిగేది కూడా చూపించాలి. ఇదేంటంటే అది కింద ట్యాగ్ కూడా ఉంటది, మనిషి రూపంలో ఉన్న జంతువు అని ఒక ట్యాగ్ ఉంది. అంటే లోపల ఇంటర్నల్ గా ప్రతి ఒక్కరికి ఒకటి గ్రే షేడ్ అనేది ఉంటది. ఆ షేడ్ నే చూపించారు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ గా ఒకరి మీద కోపం ఉంది, నేను చూపిలేను కానీ ఇంటర్నల్ గా నేను తిట్టుకుంటా, ఆ తిట్టే క్యారెక్టర్ ని చూపించారు. అదే స్టైల్ గా ఇప్పుడు కెమెరా ఉందంటే మేకప్ వేసుకొని హెయిర్ డ్రెస్ చేసుకొని అంతా ఇంటర్నల్ గా కానీ మనం ఇంట్లో ఎలా హ్యాపీగా ఉంటాం. సో ఇంటర్నల్ గా ఉండే క్యారెక్టర్ ఆయన అంటే మహిళల వరకు ఎవరైనా కానీ వాళ్ళ వరకు వస్తే ఎవరు ఊరుకోరు. హస్బెండ్ అన్న అవ్వని, ఒక పొలిటీషియన్ అన్న అవ్వని, ఒక పోలీస్ అన్న అవ్వని, ఎవరన్నా అవ్వని వాళ్ళ పర్సనల్ గా జోలికి వస్తే ఏ ఆడది ఊరుకోదు. ఎంత ఇన్నోసెంట్ ఉన్న అమ్మాయి కూడా రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ చూపించాలనేది ఆయన థీమ్. సో ఇందులో కించపరిచారు అనే థింగ్ అయితే లేదు. అది సినిమా రిలీజ్ అయిపోయాక మనం అనుకుంటున్నాం కానీ సినిమాలని బేస్ చేసుకుని ఇవన్నీ చూపిస్తున్నారని జనరల్ సమాజంలో జరుగుతున్నాయే సినిమాలో పెట్టాల్సి వస్తుందని ఒక పాయింట్ అది. బట్ దాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు అనేది అది కూడా ఒక స్పందించాల్సిన మీద స్పందించరు. అవును, ఏదో ట్యాగ్ లైన్ దొరికింది పట్టుకునేది. రీసెంట్ గా కూడా చాలా జరిగాయి. ఇప్పుడు ఇండస్ట్రీ తరపు నుంచి మన శ్రీకాంత్ అయ్యంగర్ కావచ్చు, రాహుల్ రామకృష్ణ కావచ్చు, స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది పక్కన పెడితే ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవారు చాలా మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తి గాంధీ గారు కూడా. కాబట్టి దాని మీద అసలు ఇండస్ట్రీ తరపు నుంచి కానీ అటు పొలిటీషియన్స్ నుంచి కానీ ఎవరు కూడా రియాక్ట్ అయింది లేదు. ఓన్లీ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి కొంతమంది తప్పించి మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. రియాక్షన్ అంటే ఎవరి కాళ్ళు ఇప్పుడు ఆగస్టు 15 జెండా ఎగరేయాలి అంటే అందరూ చేరతారు. జెండా ఎగరేయాలని చిన్నప్పుడు స్కూల్స్కి వెళ్తే చాక్లెట్స్ ఇచ్చేవారు, జెండా చాక్లెట్స్ కోసం పరిగెట్టు పిల్లలు. ఇప్పుడు ఒక జాతిపితని ఒక నటుడు అంత ఇదిగా అవమానించి చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి చేస్తే ఈజ్ అటెండింగ్ షూటింగ్స్. ఆ కింద మళ్ళీ ఏమేస్తున్నారు ట్యాగు, మరలా షూటింగ్లకి అటెండ్ అవుతున్న గాంధీని తిట్టిన నటుడు, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలుసండి ఈ దీన్ని పొలిటికలైజ్ చేసి ఒరే నాయన అది కాంగ్రెస్ జెండా కాదు, అది భారతదేశ స్వాతంత్రానికి తీసుకొచ్చిన మొవ్వన్నెల జెండా అది. ఆ జెండా కింద ఎంతో మంది లక్షల మంది కోట్ల మంది చనిపోయారు. ఆ రోజు మరి గాంధీ గారిని కూడా గాడిసే వచ్చి కాల్చేశాడు ఆయన్ని. ఆయన అంత ఇదిగా మీకు జాతి పిత ప్రపంచం మొత్తం గుర్తించింది ఆయన. అటువంటి జాతిపితని చాలా దారుణంగా అంటే అవి పలకడానికి రావడానికి మాటలు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడి సభ్య సమాజం ఎలాగా దీని మీద అసలు ఎవరు స్పందించట్లే. మామూలుగా ఏదన్నా మాట్లాడితే ఈడ అలా మాట్లాడాడు, ఆడ అలా మాట్లాడాడు, పృథ్వీ గారు అలా మాట్లాడారు, ఇంకొక ఎల్లమ్మ అలా మాట్లాడింది, ఇవి ట్రోల్ చేస్తున్నారు. దీని మీద అంటే ఇప్పుడు నాకు చాలా మంది ఫ్రెండ్స్ పిల్లలు అంకుల్ ఇప్పుడు గాంధీ గారు ఇలాగా అని అంటే ఎవడు చెప్పాడు మీకు, అదేదో వీడియో వచ్చిందండి, అది ఎంతమందికి స్ప్రెడ్ అయిపోయింది. అది శ్రీకాంత్ అయ్యంగారితో మీకు ఉన్న రిలేషన్ ఏంటండి? అంటే పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ? ఏదో మామూలుగా అందరం ఏమో అంత ఇదిగా నటుడుగా అందరూ కలుస్తారు, అందరితో మాట్లాడతాం, అందరూ చేస్తారు. బట్ అతని యాటిట్యూడ్ అలా ఉంటదని నాకు తెలియదు. అంటే సెట్స్ లో ఎలా ఉంటాడు అతను? సెట్లో డైలాగ్ చెప్పాక కూర్చోవటం అంతే. ఎవడైనా సరే, నేనైనా ఇంకొకడైనా హీరో అయినా డైలాగ్ అయిపోయాక కూర్చుంటాం. మేమందరం కూర్చునే వాళ్ళం, కూర్చుంటే సరదాగా మాట్లాడటం అంతవరకే. జోవియల్గా ఉన్నాడు ఇతను అనుకునే వాళ్ళం రఘుబాబు గారు మేమందరం. బట్ ఇలా మాట్లాడుతున్నా అనుకోలేం. బట్ ఆయన మెంటాలిటీ ఎలా ఉందో మనకు తెలియదు. మరి అలాంటి ఆర్టిస్టులని ఇండస్ట్రీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అది వాళ్ళకే తెలియాలి, విష్ణు గారికి తెలియాలి, ఛాంబర్కి తెలియాలి, దర్శకులు తెలియాలి, నిర్మాతలకు తెలియాలి. అది అంతర్గతంగా కొన్ని రిలేషన్స్ వల్ల అలా బతుకుతున్నారంటారా వాళ్ళు? ఎవరైనా అంతేనండి. ఇప్పుడు నువ్వు తిట్టు కొట్టు పెట్టు, ఇది అంతే. మరి అంత
అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజున సెంట్రల్లో ఉంటే దీని మీద బ్రహ్మాండంగా స్పందించేవారు. ఇది మరి ఎందుకు మరి అవతల ఎవరు మాట్లాడలేదు. మొన్న గాంధీ పీస్ అవార్డ్స్ అనే ఒక ఫంక్షన్ నేను వెళ్ళాను. నేను అక్కడ కూడా మాట్లాడాను. నేను ఇది అసలు రాకూడదు అనుకున్నాను నేను ఈ ఫంక్షన్కి. వచ్చి కూర్చున్నారు. ఇదే ముందు కూర్చున్న వాళ్ళందరూ చాలామంది గాంధీ భవన్లో ఉన్నోళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది. ఎవరో ఒక అతను ఎవరో వెళ్ళి ఆయన కంప్లైంట్ పెట్టారు తప్ప మొత్తం ఒక్కడేనా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కడే, ఆంధ్ర నుంచి ఎవరు లేరు, ఎవరు పెట్టలా. మొత్తం భారతదేశం నుంచి కూడా ఏమీ స్పందన లేదు. దండం పెట్టుకుని ఊరుకోవటం అంతే. మీరు చెప్పండి, దీపావళి అంటే అసలు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి ఎంత స్పెషల్ కదా దీపావళి అంటే దీపాలు. దీపావళి అంటే దీపాలు. లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం, స్వీట్ చేసుకుంటాం, తింటాం, మంచిగా ఇంటి నిండా దీపాలు పెట్టుకుంటాం. అండ్ ఒక శాస్త్రానికి ఒక చిచ్చుబుట్టి, ఒక సుడ్సుబత్తి, అంతే. ఇంకేం లేదు. మేము ఎక్కువ క్రాకర్స్ కాల్చాం బికాజ్ మాకు డాగ్స్ ఉన్నాయి. మేము పెట్ లవర్స్ అనమాట. సో బయట కాలుస్తేనే వీళ్ళు భయపడుతూ ఉంటాయి. అలాంటిది నేను ఇంట్లో అసలు ఎంకరేజ్ చేయను వాటి కోసం అని. సో కంప్లీట్గా అంటే దీపావళి అంటే ఒక వెలుగునిచ్చే పండగ, ఇట్లా పొల్యూట్ చేసే పండగ అని నేను అనుకోను. ఈ మధ్య మరీ పొల్యూట్ అయిపోతుంది. సో ఎక్కువ క్రాకర్స్ అవి కాల్చాము. దేవుడికి దండం పెట్టుకొని మొత్తం దీపాలు పెట్టుకొని కూర్చుంటాం. అందుకే దీపాలు అని చెప్పా. అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమానే అది. అందులో పెద్ద కంటెంట్ ఏం లేదు. మనం యాక్చువల్ గా మాట్లాడుకుంటే ఆ కంటెంట్ అనేది అసలు చూడదగిన కంటెంటే కాదు అది. దాంట్లో కూడా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ అది దాని వల్ల ఏంటంటే తర్వాత మళ్ళీ ఛాంబర్లో మీటింగ్ పెట్టడం, దాని మీద ఒక మనిషి వల్ల మా సినిమా చచ్చిపోతుంది అని అంటాం, మీ మీదే మొత్తం వేసేయడం అనేది మీరు ఎలా తీసుకున్నారు ఆ టైంలో? అసలు ఇప్పుడు మీరు అన్నట్టు రామ్ చరణ్ గారిది ఎంగేజ్మెంట్ అప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు. ఎర్రగా బుర్రగా బ్రహ్మాండంగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు, ప్రజారాజ్యం అప్పటి నుంచి. ఎవరండి కుర్రాడండి? మా అబ్బాయి అన్నాడు. పెద్ద హీరో అవుతాడండి. నా నాలుగేంటో నాకు తెలియదు. నేనేం వేణుస్వామి గారు కాదు, ఇంకోటి కాదు. బట్ నాకు ఉంది, ఇద్దరికే ఉంది. అది హీరో అయ్యాడు, టాలెంటెడ్, పెర్ఫార్మెన్స్. బ్యాంకాంగ్లో ఒక సినిమా చేశాడు, మేము అందరం వెళ్ళాము. మంచి డైరెక్టరు, తన నాలెడ్జ్ బ్రహ్మాండ నాలెడ్జ్. బట్ ఒక కమెడియన్కి ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే హైప్ చేస్తారు. అది ఇలా జరిగింది, ఇలా జరిగింది. అది ఎక్కడ ఎవరు ఏ పార్టీ గురించి మనం మాట్లాడలే. యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరిగింది సుమా గారు అని అన్నాం పక్కన. ఇప్పటికే ఆ వీడియో చూడండి, అందరూ తప్పట్లు కొట్టేశారు, అయిపోయింది. ఇది నైటు బ్యాన్ ఆ సినిమాని ట్యాగ్ పెట్టారు. మేబీ విత్ ఇన్ అంటే మీరు స్పీచ్ ముగించుకొని పెట్టారు, బయటకు వచ్చి ఉంటారు. సరే నేనుండి ఒక వీడియో చేసి పంపించి ఇది పెట్టేసేయండి నా తరఫున అంటే వద్దన్నారు వాళ్ళిద్దరు. వాళ్ళ నాన్నగారిని అడిగాం, ఆ అబ్బాయిని అడిగాం, వద్దు అండి ఆ వీడియో కూడా మీరు రిలీజ్ చేయకండి అన్నారు. సరే అన్న. ఆయనకి అంతకుముందు సినిమాలు TV9 దేవి గారిని వెళ్తే వాళ్ళు ఏదో గొడవ జరిగి అంత జరిగి స్టూడియోలో జరిగింది, పెద్ద గొడవ జరిగింది. ప్రతిదీ హైప్ చేయాలి పైకి, అలా అంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు కదా, అలా అలవాటు. తర్వాత బైరెడ్డి సిద్ధారెడ్డి ఉన్నాడు కర్నూలు, అక్కడికి వెళ్ళారు. సో దే హ్యావ్ గివెన్ మై నెంబర్. వాళ్ళు ఇచ్చారో లేకపోతే ఎవరో ఇచ్చారో, ఆ నెంబర్లో ఓ అని మాట్లాడితే వైపు మాట్లాడింది. మీరు గొర్రెలు అనుకుంటే మేము సారీ చెప్తాం, ఛాలెంజ్ రెడీ అంటే. ఇప్పుడు పృథ్వీరాజ్ ఇక్కడ అక్కడ అమ్మోరు జాతరే ఆమెతో పెట్టుకుంటే పోలీస్ కమిషనర్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆఫీసర్ మేము కేసు పెట్టి బయటకు వచ్చాక మీడియాతో అదే చెప్పాము, మీరు ఎందుకు గోక్కుంటారు అలాగా. అప్పట్లో మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇది స్క్రిప్ట్ అన్నారు అసెంబ్లీ సాక్షిగా, మరి ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్, ఇది పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా. అయితే అది ఇవన్నీ ఏంటంటే నేను గొప్పండి అని సమయం రావాలి, టైం వస్తుందేమో రేపు మీకు మళ్ళీ. అంటే ఎమోషనల్ గా ఆడియన్స్ ని కట్టిపడేయడానికి స్టంట్ చేశారు. తర్వాత వాళ్ళే ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేశారు చాలా మంది వైసీపీ కార్యకర్తలే, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళే. అన్న సారీ అన్న, మేము ఏదో పెద్ద తోపు అనుకున్నాం, మేము అక్కడ కంటెంట్ ఉంటే దూసుకెళ్ళిపోతాయి సినిమా. ఇప్పుడు పుష్ప 2 చూడండి, పుష్ప 2 మీద ఎన్ని వచ్చినాయి, తర్వాత రిలీజ్ అయ్యాక ఎక్కడికి ఉంది, అక్కడ ఉంది సినిమా.
అది కంటెంట్ లీడ్స్. ఇప్పుడు పృథ్వీరాజ్ చెప్పాడంటే చూడరు, వెళ్ళొద్దా సినిమాకి అంటే నువ్వెవడో చెప్పడానికి మాకు. స్టార్ట్ అయింది కదండి మీ ట్విట్టర్ అకౌంట్, ఆ? భాషా స్వాతంత్రం అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు తను ఉంది వదిలే సినిమా చూడొద్దంటే ఎందుకు చూడొద్దు అంటుంది, ఏమైంది ఏంటని చెప్పి చెప్పకుండా తెలియకుండా వెళ్ళి చూస్తాం. అవును, అలాగా ఏమీ లేదు దానికి, ఎందుకు దానికి ఓ అని ఇదైపోయి. మళ్ళీ ఆ హీరోతో అవకాశం వస్తే మీరు స్క్రీన్ షేర్ చేసుకుంటారా? ఏదండి ఈ కాంట్రవర్సీ అయిన హీరో ఎవరైతే ఉన్నారో. ఒకటండి, విశ్వక్సేన్ తోటి నాకేం గొడవలేదు, ఓకే, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారితో నాకేం గొడవలేదు. ఇది ఏంటంటే యాదృచ్ఛిక యాక్సిడెంట్లుగా ఇది మేమేదో మాట్లాడితే దాన్ని పొలిటికలైజ్ చేసుకున్నారు మీరే. సో ఆయన అవకాశం వస్తే నటుడు అనేవాడు అవకాశాల కోసం ఎదురు చూస్తాడు. అవకాశాలు ఆయన బ్రేక్ చేశాడని నాకు తెలిసినా కూడా నేను ఐ లవ్ హిమ్. అవకాశం ఇస్తున్నాడని చెప్పి ఓ ఎగిరేసి డ్యాన్సులు భలే భలే అని కూడా అన్నాను. ఇక వచ్చిందండి ఓకే అంటే మనకి శత్రుత్వం అనవసరం, హ్యాపీగా దీపావళిలాగా ఉండాలి ప్రతిరోజు కోరుకుంటాం. నిత్యం నేను పూజించే దైవ సాక్షిగా చెప్తున్నాను నేను, మాకు అనవసరం అవన్నీ. అండ్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా అడగండి. ఓకేనా? సినిమానా పాలిటిక్సా? రెండు. ఏదైనా ఒకటే చెప్పాలి. ఒకటే చెప్పాలంటే సినిమా. సినిమా అంటే సినిమా ఉంటేనే, అంటే రెండు చెప్పొద్దు అన్నారు కదా, సినిమాలో బాగా ఉంటేనే వాడిని పాలిటిక్స్ లో తీసుకుంటారు. వైఫ్ అంటే ఎక్కువ ఇష్టమా, డాటర్స్ అంటే ఇష్టమా? పక్కన ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ టచ్ చేసాం అనుకోండి, అక్కడ ఫ్యాన్ తిరుగుద్ది అంతే కదా. క్లాస్మేట్సా గ్లాస్మేట్సా? క్లాస్మేట్స్, ఈడు నాకు చిన్నప్పుడు పరిచయం, వాటికన్నా గ్లాస్మేట్సే కరెక్ట్. ఏదో కొంచెం సాయంత్రం అవగానే బాగా ఎక్కడ ఉన్నావు అంటే రెగ్యులర్ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైనా సండే నాడు ఎప్పుడైనా తీయటం, దాంట్లోనే ఒక ఆనందం ఉందండి. అది ఓపెన్ చేయటం, కూర్చోవటం, నలుగురు మాట్లాడటం. పొలిటికల్ గా క్లాస్మేట్స్ ఉన్నారా? పొలిటికల్ లేరు. గర్ల్ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా? గర్ల్స్ తీసేయండి పక్క. ఇప్పుడు అంటే మీకు అంటే ఒక టీనేజ్ నుంచి వచ్చిన వ్యక్తే కదా మీరు. ఎక్కువగా పృథ్వీరాజ్ కి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే, అంటే బాయ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే వాళ్ళ, గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు? ఇప్పుడు అలా అనరు. ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు మా యూనివర్సిటీలో నేను చదువుతున్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టం నాకు, పెళ్లి చేయండి అన్నాను. పెళ్లి చేయండి అంటే ఎదవేసాలు యూనివర్సిటీకి వచ్చి ఏంటిది లవ్ ట్రాక్ కూడా ఉంది పృథ్వీరాజ్. ఓకే, మదరు లీడ్. ఆ అమ్మాయి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయిపోయింది. సో ఎందుకంటే ఇప్పుడు పలానా రాణి గారికి సినిమాలో అవకాశం వచ్చింది, ఎవరు పృథ్వీ గారి పక్కన అంటే ఓకే అండి అంతే. ఏమంటే డైలాగ్ అయిపోయింది, చూసుకున్నారు ఒకసారి, ఓకే అండి అంతే. ఎందుకు వచ్చిన గొడవలు అంటే, ఇప్పుడు మా కృష్ణ భగవాన్ చెప్పాడు ఒక థియరీ. ఫోన్ వస్తే అది ఎవరో ఒక ఆమె ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే ఓం సాయిరామ్ ఎలా ఉన్నారు మీరు అంటాడు. అదేంటండి నేనండి మాట్లాడుతున్నానండి, మీ ఊరు కాకినాడ, మా ఊరు హైదరాబాద్ అండి, ఫోన్ పెట్టేయండి అంట. అది గొడవ లేని పని. ఫోన్ చేసి ఏమన్నా మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఐ వాంట్ టు మీట్. ఏం మీట్ అవుతాం, ఏం కలుస్తాం. తెలియని ఫోన్ కాల్స్ ఇబ్బంది పెట్టినాయి చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. ఇవన్నీ మేము ఏంటంటే చాలా వరకు ఇప్పుడు 90%, 100లో 90% అన్నీ తీసేసాం పక్కకి. ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ చెప్తున్నాను. పొలిటికల్ గా రాయపాటి అరుణ్ గారు, ఇంకొక జడ్జి గారు ఒక ఆమె ఉంది, ఆమె పొలిటికల్ ఇప్పుడు మా జనసేనలో ఉండే ఆమె. నెక్స్ట్ సినిమా పరంగా వస్తే మాకు బాగా మాట్లాడేవాళ్ళు, పాప గురించి కూడా బాగా మాట్లాడి ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఒకటి రజిత గారు, ప్రభావతి, నెక్స్ట్ అపూర్వ, ఇలాగా కొంతమంది ఉన్నారండి. కనపడినప్పుడు అది కూడా ఏంటంటే షూటింగ్ కనపడినప్పుడు అరే భలే ఉంది, ఈరోజు బిర్యానీ వండితే మనం అందరం కలిసి అందరం తినవచ్చు అక్కడ, మొత్తం అలాగా ఫ్యామిలీలా ఉంటారు. ఇప్పుడు జెంట్స్కి వస్తే మేము గట్టిగా చెప్పగలుగుతాం, రఘుబాబు ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్, ఎనర్జెటిక్, సెంటిమెంట్, అలాగా ఫ్రెండ్. వెజ్ ఎక్కువ ఇష్టపడతారా, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారా? ముక్కలేనే మొత్తది కదా. నాన్ వెజ్ అండి, ఎందుకంటే మీ స్టైల్లో అదొకసారి చెప్పండి. తను చెఫ్ కాబట్టి, హోటల్ మేనేజర్ కాబట్టి అసలు మనం తిన్న రకాలన్నీ తయారవుతాయి అన్ని ఆల్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు ఏంటంటే పండుగప్ప ఇగురులో చేద్దాం డాడీ అంటది, లేకపోతే సూపు,
మనం మదీనా వరకు వెళ్ళక్కల. మా ఇంట్లో మదీనా నుంచి ఉంటుంది సూపు, ఓకే. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, అన్ని రకాల ఫిష్ పులుసు, ఓకే. ఆమ్లెట్ వేస్తారు తను. అంటే వాళ్ళ ట్రైనింగ్ అలా ఉంటుందేమో అక్కడ. ఆమ్లెట్ ఏం కానీ అది బన్ లాగా వస్తుందండి అది. ఓకే. చాలా ట్రై చేశారు, ఎవరి వల్ల కాలేదు. వేసేటప్పుడు అమ్మ ఆమ్లెట్ అంటే ఒకటి వస్తుంది. ఏదైనా డ్రింకర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ తాగే 2 పెంకులు కొంపలో ఏడు, బయటికి వెళ్ళి ఎందుకు వాళ్ళని తిట్టి ఇల్లు తిట్టి యాక్సిడెంట్లు చేసి చేయటం. మీరు చెప్పండి, అంటే మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేశారు కాబట్టి ఎక్కువ ఏది పొలిటికల్ కి ఇష్టపడతారా, సినిమాని ఇష్టపడతారా? సినిమానే. సినిమా. పొలిటికల్ అసలు వద్దు నెవర్. ఇంకా. అండ్ మదరా ఫాదరా? ఇద్దరు అలా చెప్పకూడదు, ఒక్కటే చెప్పాలి. ఇద్దరు నాకు 2 కళ్ళు. ఒకటి కళ్ళు మూసుకుని నడమంటే ఎలా నడుస్తా. ఓకే. అండ్ నాన్ వెజ్ ఆర్ వెజ్? నాన్ వెజ్. నాన్ వెజ్. అండ్ దీపావళికి అందరూ బాంబ్స్ తెచ్చుకుంటూ ఉంటారు కదా, లక్ష్మీ అవుట్లని అవన్నీ ఇవన్నీ. మీరు పొలిటికల్ గా ఒకరిని డిఫైన్ చేయాలి ఆ బాంబుకి. సినిమా నుంచి అంటే ఇండస్ట్రీ నుంచి ఒకరిని డిఫైన్ చేయాలి. లక్ష్మీ అవుట్ చూసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? లక్ష్మీ అవుట్. లక్ష్మీ అవుట్ అంటే సినిమానా పొలిటికల్? 2. లక్ష్మీ అవుట్ పైన ప్రశాంతంగా ఉంటుంది, పేలిందంటే మటుకు మామూలు సౌండ్ రాదు. చిరంజీవి గారు. ఓకే. పొలిటికల్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఆటం బాంబు? ఆటం బాంబు అంటే కొన్ని గట్టిగా వెళ్తే కొన్ని తుస్సుమంటాయి, అంటే బాగా సౌండ్ చేస్తాయి, డిస్టర్బెన్స్ గా ఉంటది. డిస్టర్బెన్స్. అదంటే ఆటం బాంబు లాగా ఉన్నాడు రైతన్ అంటారు రామ్ చరణ్ సినిమా. ఓకే. ఆటం బాంబు అంటే మా బొడిశెట్టి శ్రీనివాస్. ఓకే. పొలిటికల్. అండ్ చీమటపాకాయ్? సీమటపాకాయ ఈడు సీమటపాకాయ అంటారు, అదే అంబటి రాంబాబు నేతం. సీమటపాకాయ పొలిటికల్ గా. సినిమా పరంగా వచ్చేటట్టుగా అలీ గారు. ఎందుకని అలీ గారు? సీమటపాకాయ అండి, టపా టపా అంటారు కాబట్టి ఆయన కూడా అలాగే జోకులు వేస్తుంటాడు కదా. మీరు చెప్పినట్టు అమలాపురం నుంచి తెప్పించే తారాజువ్వులు. పొలిటికల్ గా తారాజు ఎవరంటే పాలకొల్లు నిమ్మల రామానాయుడు. తారాజు పొలిటికల్ లో అంటే అంత హెవీ ఫ్లడ్స్ లో కూడా ఆయన గొడుగేసుకుని కొట్టుకుపోతున్నారు, లక్షల మంది పోయేవాళ్ళు. ఆ బ్యారేజ్ దగ్గర నిలబడి చేసిన తారాజువులు అంటాడు. ఇలాంటి వాడు ఉండాలిరా రాజకీయాలు అతను. సరే, ఫైనల్ గా మనల్ని ఎవడరా ఆపేది అన్న మూమెంట్ మీకు లైఫ్ లో ఎప్పుడన్నా అనిపించిందా? మనల్ని ఎవడు రాపేదంటే మా బాసే. అది మేము ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాం. మనల్ని ఎవడు రాపేది, నువ్వెవడో అసలు మాకు అడ్డం. మనకి మనమే హీరో, ఇంట్లో మనమే హీరో. అంతే. ఎవడనో మనం ఆడెవడో చెప్తే మనల్ని భయపడవలసిన అవసరం లేదు. మనలో పర్ఫెక్షనేషన్ ఉన్నప్పుడు ఎవడు మనల్ని ఆపలేడు. అదే మా బాస్ స్లోగన్. అది మనల్ని ఎవడు రాపేదని. రోజా గారితో మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఎలా ఉండేది? వైసీపీ నుంచి వచ్చిన తర్వాత రోజా గారితో మీ బాండింగ్ ఎలా ఉంది? ఆవిడ నేను పొలిటికల్ గా చూడండి అసలు. జబర్దస్త్ రోజా గారు ఓన్లీ స్టేజ్ షోల వరకే పని. అంతే. అక్కడ ఆవిడ మాట్లాడే మాటల్లో వ్యత్యాసాలు ఉండదు. ఇప్పుడు వారఫలాలు ఉంటాయి చూసారా, ఈ వారం రాస్తారు నాకు చెప్పారు. అది పెద్ద ఆయన వారం రాసి మేషరాశి బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు. 6 నెలలు పోయాక మళ్ళీ అదే రిపీట్ చేస్తారంట. రోజు రాయటానికి మనకి ఎక్కడ ఉంటుందని. అలాగే ఉంది. పొలిటికల్ నాలెడ్జ్ ఉంటే బ్రహ్మాండంగా ఉండదు. అయ్యో 2 సార్లు ఎమ్మెల్యే నువ్వు అది చేసావు, తర్వాత టూరిజం మినిస్టర్ చేసావు, ఆడుదాం ఆంధ్ర అన్నారు, మొత్తం పోయారు. కాబట్టి ఆ జబర్దస్త్ కరెక్ట్. ఆమెకి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అవుతారంటారా? పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఆయన ఏంటంటే పదవీకాంక్ష లేనటువంటి నాయకుడు. ఖద్దరు బట్టలు వేసుకున్నా కూడా పొలిటికల్ వాసన లేనటువంటి లీడరు. ఖద్దరు వేరింగ్ ఖద్దరు. పొలిటికల్ ఎప్పుడు అంటించుకోలే ఆయన. ఆయన 5 శాఖ మంత్రుల్ని చేస్తున్నాడు. వాటిని డీల్ చేయడం చాలా కష్టం. ఎన్విరాన్మెంట్ కానీ, రైతుల గురించి కానీ, పేద ప్రజల గురించి ఎప్పుడూ నిరంతరం మాట్లాడే ఆయన ఒకటే అన్నారు అసెంబ్లీలో ఈ మధ్య కూడా. ఇంకొక 2 పర్యాయాలు మేబీ మా తెలుగుదేశంతో కలిసి ఉంటే రాష్ట్రం స్వర్ణ ఆంధ్రగా పరిగెడుతుంది. డెవలప్మెంట్ లేవు ఎక్కడ. బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ కూడా ఉండాలని సీఎం ఎవరు మీటింగ్లో కూడా అంటాడు, సీఎం అనే మాట అనొద్దు. నేను చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి అలా ట్రావెల్ చేస్తే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. అంతేగాని మీ ఎదవ రాజకీయాలకి నన్ను బలి చేయకండి అని చెప్పాడు ఆయన. పృథ్వీరాజ్ గారి మార్క్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి, అవి ఏవైనా ఒక 2 డైలాగ్స్ మా ప్రేక్షకుల కోసం. బత్తాయి బాబ్జీ ఇక్కడ బత్తాయి మీదే ఉంటుంది అన్ని, అన్ని బత్తాయి. అది అమ్మదానమ్మ బత్తాయి వచ్చేటప్పటికి యముడు క్యారెక్టర్ వేసాడు నరేష్ గారు సినిమా యమలయ్యలా. అలాంటి సినిమా ఒకటి
దాంట్లో స్టేషన్ ముందు తీసుకొచ్చి ఎముడు కూతురు అని తెలియదు నరేష్ గారికి, అంటే వదిలేసి డ్రామా అమ్మాయి అనుకుని వదిలే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే పరిగెట్టుకు వస్తాడు కానిస్టేబుల్, సార్ అప్పుడు నేను కూడా కొన్ని ఇంట్లో కూడా గుర్తుపెట్టుకుంటాను సెటారిక్గా అప్పుడప్పుడు. గబక్కని పరిగెట్టుకు వచ్చి రాగానే సార్ అమ్మగారు ఫోన్ అని అంటాడు. నేనేదో కూర్చుని రాసుకుంటా, అమ్మగారు ఫోన్, అమ్మని అమ్మ ఈ టైంలో ఇది ఎందుకు ఫోన్ చేసింది అని పరిగెట్టుకుని వెళ్తాడు. రాత్రి 2 పరిగెట్టుకు వెళ్తే షాక్, ఇలా ఆగుతాం మేము. విజువల్ చూడండి, అది రాగానే అక్కడ పడుకుని ఉంటుంది ఈ దేవకన్య. మేము డ్రామా యాక్టర్ అనుకుంటాం. సార్ అంటే బాసులు ముందు, స్టాఫ్ నెక్స్ట్, అమ్మదానమ్మ బత్తాయి అన్నాను. అదే ఏదో స్పాంటేనియస్గా వచ్చింది, అమ్మదానమ్మ బత్తాయి అనగానే అది పెద్ద ఇదిలోకి వెళ్ళిపోయింది. అలాగా బాబు బంగారంలో కూడా వెంకటేష్ గారు అసలు టేక్ అనగానే తెగనవ్వేవాడండి ఆయన. అది ఏంటంటే నేను నయనతారని లవ్ చేసేస్తుంటా దాంట్లో, నయనతార ఉంది దాంట్లో. అది చూడంగానే నేను రెడీ అయ్యి వస్తా బైక్ మీద, ఏమున్నాడు వీడు అని అనుకుంటారు. నిన్న రాత్రి వెంకటేష్ని వేసా అంటే వెంకటేష్ని ఇటు వెంటరా అంటాడు. అలాగా ఆ ఫన్ను, ఆ జనరేషను, వాళ్ళు ఇచ్చిన సజెషన్లు, దాని మీద మారుతి గారు ఎప్పుడు రాసినా పెన్ను పెట్టంగానే మీరే గుర్తొస్తారండి అంటే ఎందుకో మరి ఆ కాలం అయిపోయింది. అలా అయిపోయింది. చాలాసార్లు అడిగాను, చేద్దామండి అన్నారు. అది మరి ఆ కన్ను ముందుకు కదలలా. అది కదిల్చే విధంగా భగవంతుడు ఆయన చేయికి అద్భుతమైన శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఒక డైలాగ్ ఏదైనా నాది రిలీజ్ అయిపోయాక చేస్తాను. పోనీ ఇప్పటి వరకు రిలీజ్ అంటే తెలుగు సినిమాల్లో మీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా? తెలుగు సినిమా కాదండి, మేము ఇద్దరం కలిసి ఒకటి రీల్స్ లో చేసాం. ఒకసారి రీక్రియేట్ చేయొచ్చు కదా. అది వెంకటేష్ గారికి చెప్తాం. అది ఎప్పుడైనా డబ్బులు కావాలంటే అడగరా, ఇస్తాను. ఒక వెయ్యొచ్చు కదా. ఇప్పుడు కాదురా, ఎప్పుడైనా ఉన్నప్పుడు. అలాగా సరదాగా చేస్తాం అప్పుడప్పుడు రీల్స్. అది ఉంటారు అంతే. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విజయశాంతి గారితో పోల్చారు నిన్ను. సో నిజంగానే అంత లేడీ, ఆవిడ లేడీ సూపర్ స్టార్ అనే వాళ్ళందరూ. సో మరి ఇంకొక లేడీ సూపర్ స్టార్ ఇండస్ట్రీకి వస్తుందని అనుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ దివాలి మీకు కూడా సార్. పొలిటికల్ గా ఇటు సినిమా పరంగా మళ్ళీ పృథ్వీరాజ్ గారిని మళ్ళీ అలా తారా జోలాగాను ఒక 1000 వాళ్ళను 10,000 వాళ్ళని చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. హ్యాపీ దివాలి సార్. చూసారు కదా, ఈ రోజు చాలా ఫన్ఫుల్ ఇంటర్వ్యూ, అది కూడా మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారితో అండ్ అలాగే వాళ్ళ ఇంటి మహాలక్ష్మి అయిన శ్రీలుతో. నిజంగా చాలా షేర్ చేసుకున్నాము ఎమోషన్స్ ని అండ్ అలాగే జరిగినవి. అండ్ ఇప్పుడు ఆయన నెక్స్ట్ తమిళ ఇండస్ట్రీలో కూడా హీరోగా చేయబోతున్నారు. అండ్ ఆర్టిస్ట్లో ఇంకా అక్కడ క్యారెక్టర్స్, వండర్ఫుల్ క్యారెక్టర్స్ రాబోతున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ ఇంటర్వ్యూ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. మరొక్కసారి ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ Mega 9 TV.